హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్, ఇంకా టీఎస్ ఎంసెట్, ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన ఆసిలేషన్ చాప్టర్ లెక్చర్ నంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేసినాం. ఎంత సింపుల్గా ఉన్నాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో కూడా కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయి. జబర్దస్త్ ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా మీకైతే, అవునా? రైట్. సో ఈ క్లాస్లో కూడా మీకు ఫస్ట్ క్లాస్లో నేను ఏదైతే చెప్పినో టైం పీరియడ్, సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ యొక్క టైం పీరియడ్ క్యాల్కులేట్ చేయడానికి జబర్దస్త్ ట్రిక్ ఉంది అని చెప్పేసి లాస్ట్ 2 క్లాస్ నుంచి వెళ్ళి చెప్పుకుంటూనే వచ్చిన, అవునా? రైట్. సో ఆ ట్రిక్ అనేది ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్న. ఓకే, ఆ ట్రిక్ తోటి న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇంకా ఈరోజు ఏవైతే క్వశ్చన్స్ తీసుకున్నానో అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే బెటా. ఓకే రైట్. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి చూడండి. ఈ ద్రోణ సిరీస్లో జస్ట్ 40 లెక్చర్సే ఉన్నాయి కాబట్టి ఇవి ఆర్డర్లో చూసుకుంటా వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ అంత టైం లేస్తారంటే అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్నారు కదా, సో ముందు ఉన్న 2 వీడియోస్ అయితే చూడండి. ఓకే, అంటే చాప్టర్ స్టార్టింగ్ నుంచి చూడండి, కొంచెం మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఓకే రైట్ బెటర్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి. నేను రాసే ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి. ఓకే ఎస్. సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ అన్న, ప్యూర్గా దీని గురించే మనము మాట్లాడబోతున్నాం. ఓకే చూడండి. నెక్స్ట్ స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే మెయిన్గా దీని గురించేనన్నా, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ ఇక. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం, కెనెటిక్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం, టోటల్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం, వీటిపైన అయితే డిస్కస్ చేస్తాం కదా, అవునా? న్యూమరికల్ కూడా సాల్వ్ చేస్తాం కదా. చలో ఎస్. సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ఇదైతే మీకైతే తెలిసిన విషయమే. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఈ స్లైడ్ అనేది వస్తూనే ఉంది కదా, కామన్గా అయితే ఉంది ఇదైతే, అవునా? రైట్. సో చూడండి, ఇది మొత్తం కూడా ఏం అవసరం లేదు, ఒక్కసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వట్టిగా వినైతే పెట్టుకోండి. ట్రిక్ అయితే ఉంది, ఆ ట్రిక్ ద్వారా అయితే న్యూమరికల్స్ 95% అయితే సాల్వ్ అవుతాయి. ఓకే, ఎంత కాంప్లెక్స్ ఉన్నా కానీ 95% అయితే సాల్వ్ అవుతాయి. ఒక 5% కాదు అని అంటే ఏంటంటే ఇదే మధ్యలో చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి గుర్తున్నాయంటే కథ అది కూడా సాల్వ్ అయిపోతాయి అన్నీ. ఓకే చలో బెటర్. సో చూడండి, స్టెప్స్ టు ఫైండ్ టైం పీరియడ్ ఆఫ్ ఎనీ ఎస్హెచ్ఎం. ఫస్ట్ ఏంటి? ఫైండ్ ద ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే ఈక్విలిబ్రియం పొజిషన్ అనుకోవాలి. ఈక్విలిబ్రియం అంటే ఏంటి? అక్కడ నెట్ ఫోర్స్ అనేది ఏమవుతుంది అన్న, 0 అవుతుంది కదా. రైట్. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే స్లైట్లీ డిస్ప్లేస్ ఎక్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ నుంచి కొంచెం జరపండి, అప్పుడు ఏమవుతుంది? అది ఎస్హెచ్ఎం అనేది పర్ఫామ్ చేస్తుంది కదా. పర్ఫామ్ చేసేటప్పుడు దానిపైన ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అని అంటే ఇంత ఉంటుంది అన్నట్టు. ఓకే ఎస్. సో ఇక్కడ స్ప్రింగ్ ఈజ్ అజ్యూమ్ టు బి మాస్లెస్. ఓకే హియర్. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ స్ప్రింగ్ ఈజ్ అజ్యూమ్ టు బి ఎవ్రీవేర్, సేమ్ ఎవ్రీవేర్ అనమాట. ఓకేనా? ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది ఇగో లెంత్ పైన ఆధారపడుతుంది, రేడియస్ మెటీరియల్ పైన కూడా ఆధారపడుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్ప్రింగ్కి అయితే లెంత్ ఉంటుంది కదా కొంచెం, ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ అనమాట. ఓకే నౌ టైం పీరియడ్ ఆఫ్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఓకే సో చూడండి, ఇంతకుముందు స్టెప్ ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఒక్కటి, ఇక మిగతాది మీరు చేసుకోండి. ఓకే ఇది ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇనీషియల్గా స్ప్రింగ్ తీసుకున్నా, బ్లాక్ తీసుకున్నా, అటాచ్ అయితే ఉన్నాయి, నేను ఫోర్స్ కూడా ఏం అప్లై చేయాలి. ఓకే దాన్ని రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటున్నా. ఓకే కంప్రెస్ లేదు, నా ఏం లేదు. ఓకే రైట్. సో ఎప్పుడైతే నేను దీన్ని లాగి ఈ విధంగా కొంచెం దూరం పెడతానో, ఓకే సో ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమవుతున్నది? 0 అవుతున్నది. ఓకే రైట్. నేను ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది కదా. నేను ఎంత డిస్ప్లేస్ చేసినా, x0 డిస్ప్లేస్ చేసినా, ఓకే అందరికీ తెలిసిన విషయమే. సార్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది అన్న ఎఫ్. ఓకే ద అప్లైడ్, మీరు ఏదైతే అప్లై చేస్తున్న ఫోర్స్ ద రీస్టోరింగ్ ఫోర్స్ తోటి, అంటే స్ప్రింగ్ ఫోర్స్ తోటి సమానం అనమాట. ఓకే రైట్. సో ఫైనలీ మీరు అప్లై చేసిన ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా -k ఇంటూ x0, అంతేనా? రైట్. సో మ్యాగ్నిట్యూడ్ చేసుకుంటే ఎట్లన్నా ప్లస్సే కదా మ్యాగ్నిట్యూడ్ చేస్తే, అవునా?
చలో సో అప్లైడ్ ఫోర్స్ ఎంత కేఎక్స్ నాట్ అనమాట. సో ఇక్కడ నెట్ ఫోర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు ఫోర్స్లో మీరు లాగేది అప్లై చేసేది నెట్ ఫోర్స్ ఏమైంది జీరో అయింది. ఇక్కడ వరకు ఏమైంది పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయింది కదా, హాఫ్ కేఎక్స్ స్క్వేర్ అని రాస్తాం కదా, అవునా. ఆల్రెడీ వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో అయితే సాల్వ్ చేస్తున్నాం, అవునా. రైట్ బెడా. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నెట్ ఫోర్స్ జీరో అయింది కదా. నెక్స్ట్ ఏం చేసినామంటే ఇగో ఇదే వచ్చేసి మనం మెయిన్ పొజిషన్ అనమాట ఇప్పుడు. ఓకే ఇక్కడ నుంచి ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ నేనైతే జరిపినాను. ఓకే రైట్ బెడా. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ది ఫార్ములా ఏంది, మనమేమో అటు తీసుకొని పోయినాం కదా కాన్స్టెంట్ ఫోర్స్ తోటి, అవును ఎఫ్ అనే ఫోర్స్ తోటి తీసుకొని పోయినాం. ఏదైతే నెట్ ఫోర్స్ ఇక్కడ చూడండి ఏదైతే నెట్ ఫోర్స్ జీరో వచ్చిందో ఇదే ఫోర్స్ని పట్టుకొని ముందర తీసుకోపోవాలి. ఓకే అంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి నాన్న ఇక్కడికి వెళ్ళి. ఓకే సో ఇట్లా తీసుకొని పోతున్నాను ముందటికి. ఎఫ్ మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ప్రింగ్ ఫోర్సెస్ కదా, రైట్. సో ఎఫ్కి ఎఫ్ ఏ రాసేసినాను మైనస్ స్ప్రింగ్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి తీసుకుంటాము డిస్ప్లేస్మెంట్ అనేది రిఫరెన్స్ పాయింట్ నుంచి అయితే తీసుకుంటాం, అంతేనా. కే ఇన్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్ అనమాట కదా, అంతేనా, ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్. సో ఫైనల్లీ ఏమొచ్చిందన్నా మైనస్ కే ఎక్స్ నాట్ మైనస్ కే ఎక్స్ నాట్, సారీ మైనస్ కేఎక్స్ నాట్, ఇది అయితే పోయింది. మొత్తానికి ఏమొచ్చింది ఎఫ్ నెట్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ వచ్చిందా. నేను చెప్పినా లేదా స్టెప్ బై స్టెప్ మెథడ్ మనం ఫాలో అయితే కనుక నెట్ ఫోర్స్ అనేది ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే చూస్తున్నాం ఇక్కడ ప్రూఫ్ కూడా చేసి చూపెట్టిన. ఓకే ఇఫ్ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బ్లాక్, ఎప్పుడన్నా కానీ ఒక కాన్స్టెంట్ ఫోర్స్ దానిపైన అప్లై చేసినాం అనుకోండి 100% దాని యొక్క టైం పీరియడ్ ఏమొస్తుంది ఇది వస్తుంది టీ ఈజ్ ఈక్వల్ టు 2π/m/k వస్తుంది. ఇదైతే మీకు గుర్తుంది కదా. సో గుర్తు లేకుంటే ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. ఓకే రైట్. సో ఫ్రీక్వెన్సీ కావాలంటే 1 టైం పీరియడ్ కదా, ఇదైతే తెలుసు కదా. చలో సో ఇదైతే ఒక్కడైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికీ ఇదే పనిచేస్తుంది. ఇక మొత్తానికైతే రూల్ అయితే ఇది. ఓకే అన్నిటికీ ఏం చేసే అవసరం లేదు, మనకు టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి న్యూమరికల్ సాల్వ్ కావాలి. మెయిన్గా ఏంటి ట్రిక్స్ కదా, ట్రిక్స్ అయితే నేర్చుకోవాలి, అవునా. ఇవి ఇక్కడ చూడండి ఈ టైం పీరియడ్ ఫార్ములా ఎట్లా వచ్చింది అన్నది ఇక్కడైతే మీకు ఉంది, ప్రూఫ్ అయితే ఉంది చూసుకోండి. ఇక మీకైతే ఏం అవసరం లేదు. ఓకే రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, 12th ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళకు కూడా అవసరం లేదు. ఓకే 12th వాళ్ళకు కూడా అవసరం లేదు, 11th వాళ్ళకు అంటే బోర్డ్ ఎగ్జామ్ పర్పస్ యూజ్ అవుతుంది అంతే, ఇంకా మిగతాది ఏం అవసరం లేదు. ఓకే సో మెయిన్గా అయితే ఇదేంది, సో కేని ఏమంటాం స్ప్రింగ్ కాన్స్టెంట్, అవునా, లేదా ఎస్హెచ్ఎం కాన్స్టెంట్, రైట్ బెడా. సో ఇగో సేమ్ అదే మోడల్లో ఓకే స్ప్రింగ్ ఇంతకుముందు హరిజాంటల్ పొజిషన్లో ఉంది, ఇప్పుడేమో గాలిలో ఉన్నది ఇట్లా, అంతేనా. సో ముందు ఈ స్ప్రింగ్ బ్లాక్ అయితే తీసుకున్నా, నా చేయి పైన పెట్టినా, నా చేయిని సడన్గా తీసేసిన రొయ్యి అని చెప్పేసి కిందికి వచ్చింది కదా, కిందికి వచ్చి కొంతసేపటికి ఏమవుతుంది ఆగిపోతుందా, ఆడ నెట్ ఫోర్స్ ఏమైంది 0 అయింది. ఆగిపోయిన తర్వాత ఇగో ఈ నుంచి ఇటు వచ్చి ఆగిపోయింది అంటే స్ప్రింగ్ ఫోర్స్ ఆర్ బ్యాలెన్స్ విత్ ఎంజీనేనా, దీన్ని పట్టుకొని కిందికి లాగండి ఏమవుతుంది రొయ్యి అనుకుంటా పైకి కిందికి పోతుంది. అప్పుడు ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు టైం పీరియడ్ ఏంటి క్యాలిక్యులేట్ చేయండి అని అడుగుతున్నాను. ఓకే సో టైం పీరియడ్ ఏమొస్తుంది మళ్ళీ సేమ్ అదే ఫార్ములా వస్తుంది. ఎట్లా సార్ అంటే చెప్తా చూడండి. ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ అయినా కిందికి లాగేది ఏది ఎంజీ, అవునా. ఇగో ఇది చేయి తీయగానే ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఆగిపోయింది, అంతేనా. రైట్ ఇక్కడ ఏమేమి బ్యాలెన్సింగ్ అయినాయి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ తోటి బ్యాలెన్సింగ్ అయిందా, ఇగో అంతేనా. ఇగో కేఎక్స్ నాట్ స్ప్రింగ్ ఫోర్స్ ఆర్ బ్యాలెన్స్డ్ విత్ ఎంజీ, అంతేనా. మళ్ళీ ఇగో ఇదే మీరు అదే ఎంజీ ఫోర్స్ తోటి కిందికి తీసుకోబోండి. ఏదైతే కిందికి ఫోర్స్ ఫస్ట్ కిందికి కదా లాగింది ఎవరు కిందికి ఎంజీ, మళ్ళీ అదే ఎంజీ తోటి కిందికి తీసుకుపోండి. అది రూల్ అనమాట టైం పీరియడ్ కనుక్కోవడానికి కోసము. ఓకే అదే ఎంజీ తోటి కిందికి తీసుకోబోండి. ఓకే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అఫ్కోర్స్ ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటే టైం పీరియడ్ ఏమొస్తుంది మళ్ళీ ఇగో ఇదే వస్తుంది చూసుకోండి. ఇగో ఎంజీ తోటి లాగిన్రా ఎంజీ మైనస్ ఆపోజిట్లో స్ప్రింగ్ ఫోర్సెస్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో ఇది వచ్చిందంటే బరోబ్బర్ టైం పీరియడ్ ఇదే ఉంటుంది ఇక. ఓకే రైట్. సో అప్లై ద ఫోర్స్ ఆన్ ద బ్లాక్, let block displace x, then spring may or may not be stretched to the x. If you get x by 2 ప్రతిసారి ఎక్సే రావాలి అని చెప్పేసి రూల్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడల్లా కానీ ఎక్సే రావాలని రూల్ లేదు, ఎఫ్ ఈక్వల్ టు -kx రావాలని రూల్ లేదు. ఓకే మీకు x/2 రావచ్చు, 3x/4 అట్లా ఏదైనా రావచ్చు ఇక ఇక్కడికి వెళ్ళి. ఓకే ఇఫ్ యూ గెట్ x/2 వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఫోర్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎఫ్ ఈక్వల్ టు -kx/2 వస్తుంది అనమాట. ఓకే అంటే
ఏమొచ్చింది నాన్న, కే ప్లస్లో k/2 వచ్చింది, అంతేనా? ఓకే రైట్. చాలు ఇప్పుడు రండి. సో దానికి సంబంధించిన ఇది ఉండండి ఇంక్లైన్ ప్లేన్ పైన. ఓకే సో ఫస్ట్ అయితే జారుకుంటా కిందికి వస్తుంది, దాని తర్వాత ఏం చేయాలి, దీన్ని పట్టుకొని లాగాలి, రూయి 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 అనుకుంటా తిరుగుతుంది. టైం పీరియడ్ ఏంటి, కాన్స్టెంట్ ఫోర్స్ అయినా ఏ ఫోర్సు mg sin θ, మళ్ళీ ప్రొసీజర్ మొత్తం అదే, టైం పీరియడ్ మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే చలో సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే మెథడ్లో ఫాలో అవుతున్నాను. ఇక్కడ కూడా ఫోర్స్ ఇదే వచ్చింది, టైం పీరియడ్ అయితే ఇదే. ఓకే ఎస్ బేటా. ఇప్పుడు అండి సిరీస్ కనెక్షన్ ఆర్ ప్యారలల్ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి, జబర్దస్త్ ట్రిక్ అని చెప్తా అని చెప్పేసి అన్నా కదా, ఆ ట్రిక్ ఇదే నాన్న. ఓకే ఈ స్ప్రింగ్స్ అనేటివి సిరీస్లో ఉండని లేదా ప్యారలల్లో ఉండని. ఓకే అప్పుడు మీరు యూజ్ చేసే ట్రిక్ ఏంటో తెలుసా, ఇదే నాన్న. 1/k effective equal to 1/k1 dash plus 1/k2 dash plus so on 1/kn dash నాన్న. ఓకే రైట్. అయితే ఇక్కడ k1 dash అంటే ఏంటంటే ఇగో టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ కే అనమాట. ఇదేంటి సార్ అంత క్లియర్గా అర్థం కాలేదు అని అంటే ఇప్పుడు చెప్తాను రండి. న్యూమరికల్స్ వస్తాయి కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నాన్న. ఓకే ప్రెజెంట్ మీరు ఏం చేయాలి, ఈ ఫార్ములాను బట్టి పట్టాలి. ఓకే ఈ మన స్ప్రింగులు ప్యారలల్లో ఉన్నాయా లేదా సిరీస్లో ఉన్నాయా ఎటువంటి సంబంధం లేకుండా పనిచేసే ఒకే ఒక ట్రిక్ ఏంటంటే ఇదే ట్రిక్ అది. ఓకే సో టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ కే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టెంపరీగా. ఓకే అయితే ఇక్కడ దీని యొక్క మనము టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే సో ఇక్కడ చూడండి సార్, దీన్ని లాగితే మొత్తానికి అయితే ఇదైతే ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేస్తారు సార్ కదా, మరి టైం పీరియడ్ ఎంత ఉంటుంది అని అంటే ఇగో ఇది ట్రిక్ అయితే ఉంది కదా, దీన్ని అప్లై చేసి మనం సాల్వ్ చేద్దాం. ముందు ఉన్నది క్వశ్చన్ ఉన్నది చెప్తాను నేను. ఓకేనా న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీరే చేసుకుంటారు నాన్న ఇది మొత్తము. ఓకే చాలు ఇప్పుడు రండి. ఇక్కడ మనము ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ని లాగితే మరి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది అని అంటే x/2 వస్తుంది. అది ఎట్లా వస్తుంది అని అంటే కన్స్ట్రెయింట్ మోషన్ నాన్న, గుర్తుపెట్టుకున్నానా. ప్రతిసారి ఇక్కడ మనం ఎక్స్ లాగితే అది ఎస్హెచ్ఎం ఎక్స్ తోటి చేస్తుందా డిస్ప్లేస్మెంట్ అంటే కాదు. మీరు ఇక్కడ ఎక్స్ లాగితే ఇక్కడ x/2 ఎట్లా వస్తుంది, కన్స్ట్రెయింట్ మోషన్ తెలుసు కదా. కన్స్ట్రెయింట్ మోషన్ తెలియకుంటే కొంచెం మీరు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో కన్స్ట్రెయింట్ మోషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, అక్కడ చూడండి నాన్న. ఓకే లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ రైట్. కానీ ఇప్పుడు మాత్రం ఏం అవసరం లేదు, క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, చూపిస్తాను నేను. ఓకే ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది నాన్న, టెన్షన్ ఏం పడకండి. ఓకే రైట్. సో ఇది క్వశ్చన్ కాదు యాక్చువల్లీ, ఇది నోటో. ఓకే స్ప్రింగ్స్ ఎట్లన్నా కనెక్షన్ ఉండని నాన్న, ఇట్లుండని ఇంతకుముందు లాగుండని ఎట్లన్నా ఉండని, పని చేసే ట్రిక్ మాత్రం ఇదే. ఓకే చలో చూపిస్తాను, న్యూమరికల్స్ వస్తాయి కదా అన్నీ ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి. ఓకే ఇంకా దీనికంటే భయంకరంగా ఉంటాయి అట్లా. ఓకే ఎస్ బడా ఎస్హెచ్ఎం ఆఫ్ బుల్లెట్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ నాన్న. ఓకే సో ఇది చూడండి, స్ప్రింగ్కి బ్లాక్ అయితే ఈ బ్లాక్ అయితే కనెక్ట్ చేయబడి ఉన్నది అవునా. సో ఇది బుల్లెట్ యొక్క మాస్ m తీసుకుందాం. అయితే ఇది V0 అనే వెలాసిటీతో పోతున్నది, దాని లోపల చొచ్చుకొని ఇక రెండు కలిసి మూవ్ అవుతున్నాయి కదా రైట్. సో మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ వస్తుంది కదా. చూడండి ఎస్హెచ్ఎం ఆఫ్ బుల్లెట్ స్ప్రింగ్ మాస్ సిస్టంలో బుల్లెట్ గోస్ ఇన్సైడ్ ద బ్లాక్ అండ్ పర్ఫార్మ్ ఎస్హెచ్ఎం, దెన్ వాట్ విల్ బి ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం కనుక్కోవాలి. యాంప్లిట్యూడ్ ఎంత, ఇదైతే ఎస్హెచ్ఎం పర్ఫార్మ్ చేస్తుందా చెయ్యదా, చేస్తుంది. సో ఇది ఇట్లా పోయి రుయి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నది కదా. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత కనుక్కోవాలి. ఓకే కనుక్కుందాం. ఏంటి నాన్న, ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకే ఫార్ములా ఏంటి నాన్న, ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్, అంతేనా రైట్. సో ఇనిషియల్ మొమెంటమ్ ఎంత, స్మాల్ m ఇంటూ V0, ఫైనల్ మొమెంటమ్ ఎంత, రెండు కలిసి మూవ్ అవుతున్నాయి కదా, క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ V అవునా. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న mV0 బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m అవునా రైట్. సో ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి, క్యాపిటల్ A వాల్యూ అనుకోవాలి, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనుకోవాలి అవునా. ఇప్పుడు చూడండి మనకు Vmax ది ఫార్ములా ఏంటి నాకు చెప్పండి, Vmax ఈజ్ ఈక్వల్ టు A ఒమేగా అంతేనా. Vmax ఏమొచ్చింది, మ్యాక్సిమం వెలాసిటీ ఎంత దాంట్లో ఇదే కదా, mV0 బై
క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం అంతే కదా ఇంటూ ఏ ఒమేగా. క్లియరేనా? రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి ఒమేగా వాల్యూ ఏమొస్తుంది నాన్న? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏంది m/k అంతేనా? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ m/k. సో చూడండి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్తా. టైం పీరియడ్ది ఫార్ములా ఏంటి? 2π/ఒమేగా కదా. సో 2π/ఒమేగా వాల్యూ ఏంటి? అండర్ రూట్ ఆఫ్ k/m అది k/m. ఓకే. సో ఫైనల్ ఏమొచ్చింది? 2π√m/k వచ్చింది అంతేనా? ఇది అయితే గుర్తుంటుంది మీకు, అవునా? ఇదైతే మీకు గుర్తుంటుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే k/m వస్తుంది నాన్న, ఇది k/m. సారీ, ఇది సార్ ఇక్కడ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఏం చేయాలి సార్? ట్రిక్ ఏదైనా ఉందంటే ఉంది, చెప్పాలి. నా ట్రిక్ చెప్తా చూడండి. నా పేరేంటి? ఎం వివేక్, అవునా? ఎం వివేక్, MVIVEK, లాస్ట్లో కే, స్టార్టింగ్లో ఏంటి ఎం, లాస్ట్లో ఏంటి కే. రైట్. సో ఇదైతే మొత్తానికైతే ఫార్ములా అయితే గుర్తుండిపోతుంది, అవునా? ఎం వివేక్ అంటే వివేక్ సార్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. రైట్ బేడ. ఒమేగా వాల్యూ ఏంది? దీనిలో ఉల్టా రాయాలి అంతే. ఓకే. k/m అని ఉల్టా రాయాలి అంతేనా, ఇంకేం లేదు. అర్థమైందా? చాలు. ఇప్పుడు నాకు చెప్పండి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ k/, ఇక్కడ మాస్ ఎంత ఉన్నది? టోటల్ మాస్ ఎంత? ఈ బ్లాక్ ది మాస్ కదా. సో బ్లాక్ యొక్క మాస్, బుల్లెట్ యొక్క మాస్ అంతేనా. చలో ఇదైతే రబ్ చేస్తున్నా, ఇది అవసరం లేదు కదా మీకు, అంటే జస్ట్ ట్రిక్ చెప్పినా నేను అంతే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలను. ఓకే. ఇక్కడ ఒమేగా వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏమొస్తుంది చెప్పండి? mv0/M ప్లస్ స్మాల్ m ఇంటూ 1/ఒమేగా ఈజ్ ఈక్వల్ టు a అంతేనా? అంతే కదా. ఈ ఒమేగాని ఇటు రాసిన నాన్న. ఓకే. ఒమేగా ప్లేస్లో ఇప్పుడు ఇది వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. యాంగులర్ వెలాసిటీస్ ప్లేస్లో. రైట్. సో mv0/M ప్లస్ స్మాల్ m ఇంటూ 1/√, ఏమొస్తుంది నాన్న? M ప్లస్ స్మాల్ m బై, ఓకే, ఒమేగా వాల్యూ ఏంది? k/M ప్లస్ స్మాల్ m కదా. అదే వివేక్, అవునా? రైట్. సో ఒమేగా అంటే ఉల్టా అన్నట్టు, k/M ప్లస్ స్మాల్ m. సో దీని పైకి పోతే ఏమొస్తుంది అన్నది? ఇక mv0/M ప్లస్ స్మాల్ m. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చా? అండర్ రూట్ ఆఫ్ ఇది ఇంకా ఇది రాసుకోవచ్చు కదా బేటా, ఎవరికేం ప్రాబ్లం లేదు కదా. ఓకే. ఇది అంతేనా? చలో. సో ఇదైతే పైకి అయితే పోయింది M ప్లస్ స్మాల్ m, కింద ఏమన్నది? రూట్ k, అవునా? సో మొత్తానికైతే ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్నా? mv0/M ప్లస్ స్మాల్ m అంతేనా? mv0/M ప్లస్ స్మాల్ m. ఇంకోటి ఏమున్నది? రూట్ k ఉన్నది కదా, అంటే ఇక ఈడ k అన్నమాట అంతేనా కదా. mv0/M ప్లస్ స్మాల్ m ఇంటూ k ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. క్లియరేనా? చలో. డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? ఏం లేవు కదా, సింపుల్ ఉంది కదా అది. చలో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇది చూడండి, ట్రిక్ అయితే చెప్పినా, బట్టి అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ప్యారలల్లో ఫార్ములా అయితే గుర్తుండాలి కదా మీకైతే, అవునా? సార్ కనెక్టెడ్ సిరీస్లో ఏంది? ఎఫెక్టివ్, కే ఎఫెక్టివ్ అడుగుతాడు, అవునా? రైట్ బెడా. సో చూడండి ఇది వచ్చేసి సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ తెలుసు కదా నాన్న, పక్కకు పెట్టాలి. ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ k1, దీనిదేమో k2 అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? F = -kx, అంటే మ్యాగ్నిట్యూడ్ చేస్తాం కాబట్టి ప్లస్ kx తీసుకోండి, సరేనా? ప్లస్ kx. అయితే సిరీస్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది అని అంటే ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుంది. ఏం కాన్స్టెంట్ ఉంటుంది? ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను చెప్తా. ఓకే. ఇది చూడండి, కెపాసిటర్స్లో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? C = Q/V కదా, Q = CV. సిరీస్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది? చార్జ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అంతేనా? సీదా పోతుంది సార్ చార్జ్ అయితే కదా, అంతే కదా, వేరే దారి లేదు కాబట్టి సీదా వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములానే చూడండి. Q = ఏమొస్తుంది? CV కదా, అంతేనా? ఇగో Q = CV, C = Q/L, Q = CV. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి? F = -kx, అంటే మ్యాగ్నిట్యూడ్ చేస్తే ప్లస్ వస్తుంది, అంతేనా?
ఇక చూడండి, క్యూ ప్లేస్లో ఏమున్నది, ఎఫ్ ఉన్నది. సి ప్లేస్లో ఏమున్నది, కే ఉన్నది. ఓకే, సో సి డిపెండ్స్ అపాన్ వాట్, డైమెన్షన్స్ కదా, కెపాసిటర్స్. అవునా, ఎలక్ట్రోస్టాటిక్స్ పొటెన్షియల్ ఇన్ కెపాసిటెన్స్లో విన్నర్ కదా ఇదైతే మీరు. అవునా, ద్రోణ సిరీస్లో ఉంది, కృష్ణ సార్ తీసుకుంటున్నారు అక్కడ చూడండి. ఓకే, రైట్ బెడా. సో ఇదైతే మీకైతే తెలిసిన విషయమే కదా, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. పొటెన్షియల్ ప్లేస్లో ఏమున్నది, ఎక్స్ ఉన్నది. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా. అయితే సార్ మరి సిరీస్ కనెక్షన్లో మనకు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఇట్లా వస్తుంది కదా సార్, 1/C1 + 1/C2 అని, అంతేనా. మరి స్ప్రింగ్లలో సి ప్లస్లో కే ఉంది కదా, అంటే 1/K ఎఫెక్టివ్ = 1/K1 + 1/K2 రావాలి సార్. ఎగ్జాక్ట్లీ ఇదే వస్తుంది. ఓకే, సేమ్ వస్తుంది. అంటే కెపాసిటర్ది స్ప్రింగ్లో సేమేనా సార్ అంటే సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్? ఎస్ బెటా, సేమ్ అంటే సేమే. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా. ఇదైతే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ట్రిక్ మీకు. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్నది ఇంకా బెస్ట్ వే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. కెపాసిటర్ ఈజ్ అ ఎనర్జీ స్టోర్ డివైజెస్, అంతేనా. ఎనర్జీ స్టోర్ అవుతుందా కాదా? కరెక్టే. మరి పొటెన్షియల్ ఎనర్జీలో కూడా ఎనర్జీ స్టోర్ అవుతుందా లేదా? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, స్ప్రింగ్ది 12kx². అబ్బా, ఏం మ్యాచింగ్ అయినాయి సార్. అందులో స్టోరింగ్, ఇంట్లో స్టోరింగ్. అంటే స్టోరింగ్ లేదన్నా ఉండని కెపాసిటర్లకు సంబంధించిన ఫార్ములా అయితే ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో చూడండి, C = Q/V. జస్ట్ ఇదేనా, ఇది మాత్రం 100% గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సార్ కెపాసిటర్ ప్యారలల్ కనెక్షన్లల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటుంది, అంతే కదా. కెపాసిటర్ ప్యారలల్లో నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఓకే, ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే స్ప్రింగ్లో ప్యారలల్లో పెడితే ఎక్స్ రిమైన్స్ కాన్స్టెంట్ 100% కరెక్ట్ నాన్న. ఓకే, చలో రైట్. సో ఇదైతే మొత్తానికైతే క్లియర్ అయిపోయింది, అవునా. ఇప్పుడు అండి, స్ప్రింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇగో ఇది ప్యారలల్ అంటాము, దీన్ని ప్యారలల్ అంటాము, ఇట్లా పెట్టినా ప్యారలల్ అంటాము. ఓకే, సో చూడండి, అదే ట్రిక్. ఓకే, సో చూడండి, ప్యారలల్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది నాన్న? పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, అంతేనా కదా. సి ఎఫెక్టివ్ ఏమొస్తుంది నాన్న, ఇక్కడ డైరెక్ట్ అడిషన్ కదా, C1 + C2. అవునా, ఈడేమన్నది K1 K2 ఉంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది నాన్న, K ఎఫెక్టివ్ ఏమొస్తుంది, ఇగో జస్ట్ K1 + K2 వస్తుంది నాన్న. ఓకే, సి అంటే ఏంది, కేనే. ఇగో ఇదేం నాన్న, ఇగో బెస్ట్ ట్రిక్, ఇదే మీకు బెస్ట్ ట్రిక్. న్యూమరికల్ సాల్వ్ అవుతాయి, ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఆల్రెడీ నేనైతే మీకు చెప్పినాను ఏందది. సో సిరీస్లో ఉన్న ప్యారలల్లో ఉన్న సంబంధం లేకుండా ఒక ట్రిక్ అయితే ఉంది, ఆ ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవునా. రైట్, సో ఆ ట్రిక్ ద్వారా న్యూమరికల్స్ అయితే 100% సాల్వ్ అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, ఇన్ కేస్ సింపుల్గా క్వశ్చన్స్ ఉంటే ఇట్లా చేసుకోండి, ఇన్ కేస్ కాంప్లెక్స్ అనిపిస్తే ఆ ట్రిక్ని అయితే అప్లై చేయండి. ఓకే, చలో, ట్రిక్ ఫర్ కాంప్లెక్స్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ వచ్చేసింది చూడండి. ఇగో ఓకే, సో ఇది చూడండి, దీని టైం పీరియడ్ మీకైతే తెలుసు, ఒకటే స్ప్రింగ్ ఒకటే బ్లాక్ అయితే ఉంది, అవునా. రైట్, సో టైం పీరియడ్ ఏమొస్తుంది అన్న, 2π√m/k, అవునా. దీని ఎంత వస్తుంది, 2π√m/kనే. దీని ఏమొస్తుంది, 2π√m/kనే. ఓకే, ఈ మూడింటి అయితే సేమే. పుల్లి యొక్క మాస్ని గనక మీరు నెగ్లెక్ట్ చేస్తే, సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, T = 2π√m/k ఎఫెక్టివ్ నాన్న. ఓకే, సో K ఎఫెక్టివ్ ఎట్లా కనుక్కోవాలో మీకైతే చెప్పిన, సిరీస్ది చెప్పిన, ప్యారలల్ది చెప్పిన కదా. రైట్, సో ఈ సిరీస్ ప్యారలల్ సంబంధం లేకుండా ఒక ట్రిక్ అయితే ఉంది, అది కూడా చెప్పిన. ఇక్కడికి వెళ్ళి ఆ వాల్యూ K వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి నాన్న, అంతే. ఇన్ కేస్ పుల్లి యొక్క మాస్ని మీరు కనుక కన్సిడర్ చేస్తే, ఓకే, అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏమొస్తుందంటే T = 2π√m + I/R² అన్న. ఓకే, ఇది చూడండి, I అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇగో ఇక్కడ ఏదైతే పుల్లి అంటే మీరు డిస్క్ లాగా తీసుకుంటారు కదా, ఆ డిస్క్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద డిస్క్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అంతేనా. పుల్లి మాస్ కూడా రాయండి అని అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, లేదంటేనా ఇగో దీంతో పని అయితే అయిపోతుంది మీకు. ఓకే, దీంతో పని అయితే అయిపోతుంది, సరేనా. రైట్ బట్ సో
ఆల్రెడీ ఇగో దీనిలో టైం పీరియడ్ అయితే ఒకటే వస్తుంది. చూపెట్టాలన్నా ఒకసారి ట్రిక్ తోటి చూపెట్టాలన్నా. రైట్. సో ఇక్కడ ఒకటే స్ప్రింగ్ ఉన్నది కాబట్టి ఫార్మ్ ఏమొస్తుంది, K1 డాష్ ది ఫార్మ్ ఏమన్నా నేను టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ K అన్న. అంటే ఇక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ ఏది ఉంటే అది అన్నట్టు. ఓకే. సో ఫైనల్లీ K1 డాష్ ఏమొస్తుంది నాన్న, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్, పాయింట్ నుంచి దూరం టెన్షన్ T కదా, ఇక్కడ ఉన్నది ఒకటి ఇక అంతే కదా. మాస్లో టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఎంత T, స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత ఉంది టీనే అంతేనా, ఇంటూ K. ఇది పోయింది. సో మొత్తానికి ఏమొచ్చింది అన్న, K1 డాష్ ఏమొచ్చింది, K వచ్చింది అంతేనా కదా. రైట్. సో 1/K ఎఫెక్టివ్ ఫార్మ్ ఏంటి, ఇక్కడ ఉన్నది ఒకటే స్ప్రింగ్ కదా, 1/K1 డాష్ అంతేనా. 1/K1 డాష్ ది వాల్యూ ఏమొచ్చింది, Kనే వచ్చింది. అంటే మొత్తానికి ఏమొచ్చింది, K ఎఫెక్టివ్ ఈక్వల్ టు Kనే వచ్చింది అంతేనా కదా. సో ఫైనల్లీ టైం పీరియడ్ ఏమవుతుంది నాన్న, ఇక టైం పీరియడ్ ఏమవుతుంది 2π√m/K ఎఫెక్టివ్. K ఎఫెక్టివ్ ప్లేస్లో K పెట్టేస్తే అయిపోతుంది. ఓకే. అదేవిధంగా ఇగో దీంట్లో కూడా అదే వస్తుంది నాన్న. ఓకే. మీరు చేసుకుంటారా, మీరు చేసుకోండి, సేమ్ ఇదే వస్తుంది. సింపులే ఉన్నాయి కాబట్టి ఇగో ఇదైతే మీరు చేసుకోగలుగుతారు. ఓకే. ఎందుకంటే ఒకటే ఉన్నది చూడండి, ఈజీగా ఐడెంటిఫై అయ్యేలాగా చెప్తాను. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ కదా, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ T, స్ప్రింగ్ లోపల కూడా Tనే. ఇవి రెండు పోయినాయి అంటే ఆన్సర్ సేమ్ అదే కదా రావాల్సింది. దీంట్లో కూడా ఉండండి, దీనిలో చూడండి టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్, ఓకే, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ Tనే, రెండు కూడా Tలే ఉన్నాయి, రెండు Tలే ఎగిరిపోయినాయి, మిగిలింది ఏంది మళ్ళీ ఇదే వస్తుంది ఇక అంతేనా కదా. టైం పీరియడ్ ఏం రావాలి, అదే రావాలి. ఓకే. ఎస్ బెడా. ఫార్ములా ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ఎప్పుడైనా కానీ మూడు స్ప్రింగ్లు ఇచ్చిండు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇగో దానికి సంబంధించిన ట్రిక్, టెన్షన్ ఈక్వివాలెంట్ కనుక్కోండి అని అంటున్నాను. ఓకే. ఏదో ఒక స్ప్రింగ్ని, ఇది రెస్ట్లో ఉంది, ఫస్ట్ ఏదో ఒక స్ప్రింగ్ని పట్టుకొని లాగినాము, లాగిన తర్వాత రుయ్ అనుకుంటా తిరుగుతుంది కదా. SHM అయితే పర్ఫామ్ చేస్తుంది. SHM పర్ఫామ్ చేస్తే అది పక్కా టైం పీరియడ్ అయితే ఉంటుంది దానికి కదా. ఆ టైం పీరియడ్ ఎంత కనుక్కోండి అని అంటున్నాను. ఓకే. ఏ విధంగా కనుక్కుంటామంటే ట్రిక్ ఏంటంటే T ఈక్వివాలెంట్ అంటే ఇది చూడండి, అంటే ఇది ఈక్వివాలెంట్ అనమాట, టైం పీరియడ్ ఈక్వివాలెంట్. ఓకే. ఇది T అంటే ఏంటంటే టైం పీరియడ్ ఆఫ్ సింగిల్ స్ప్రింగ్. దేన్నైతే లాగుతున్నామో దాని యొక్క టైం పీరియడ్. మీరు దీన్ని లాగుతున్నాము, ఓకే, దీన్ని అయితే లాగుతున్నాను, ఓకే, ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అయితే లాగినాను, ఓకే, దీని యొక్క టైం పీరియడ్ ఓకే అపాన్ √2 ఇంటూ సైన్ థీటా నాన్న. ఈ సింగిల్ స్ప్రింగ్ ది టైం పీరియడ్ ఏంది, జస్ట్ K ఉంది కదా అంతేనా. K ఉన్నది కాబట్టి 2π√m/K అంతేనా. రైట్. √2కి √2 రాసేసిన. సైన్ థీటా, ఈ థీటా వాల్యూ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయితే లాగుతున్నారో ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ యాంగిల్ తీసుకోవాలి. మీరు ఇది లాగితే దీని ఆపోజిట్లో ఏమున్నది 90 డిగ్రీ అయితే ఉంది కదా, ఆ 90 డిగ్రీ తీసుకోవాలి. ఇన్ కేస్ దీన్నిటి లాగితే ఈ యాంగిల్ తీసుకోవాలి, ఇన్ కేస్ దీన్నిటి లాగితే ఈ యాంగిల్ తీసుకోవాలన్నట్టు. అర్థమైందా. ఇగో థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ స్ప్రింగ్స్ opposite to the third one which is compressed. అంటే దీని అయితే కంప్రెస్ చేసిన కదా, దీనికి ఆపోజిట్లో ఉండే యాంగిల్ తీసుకోవాలన్నమాట. ఓకే. రైట్. సో ఎంత ఉన్నది, 90 డిగ్రీ ఉంది. సైన్ 90 ఎంత, 1A. సో ఫైనల్లీ దీని ఒక టైం పీరియడ్ ఏమొచ్చింది, 2π√m/K, ఇక్కడ కింద √2 ఉంది కదా అపాన్ √2 అన్నట్టు. ఓకే. చలో. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న, √2π√m/K ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే. అర్థమైందా. అంతే కదా. దీన్ని 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చు కదా, √2 అయితే పోయింది, √2 ఇంటూ π√m/K ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. క్లియర్గా అర్థమైందా. డౌట్స్ ఏమన్నా ఉన్నాయా. ఇదొక స్పెషల్ కేస్ అన్నట్టు అంతే. ఇట్లాంటివి ఎప్పుడైనా మూడు స్ప్రింగులు కనిపిస్తే టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయండి అంటే ఇది. సో సిరీస్ ఉన్నా ప్యారల్ ఉన్నా మీకైతే జబర్దస్త్ ట్రిక్ చెప్పిన కదా, అది పర్మనెంట్ ఎవర్ గ్రీన్ అన్నట్టు అది. ఓకే. ఈ వీటికి సంబంధించిన ట్రిక్ ఇది అన్నట్టు. ఓకే. రైట్. సో ఫైన్ టైం పీరియడ్ అంట. దీని ఒక టైం పీరియడ్ అనుకుందాం. ఎన్ని ఉన్నాయి, Kలు 2 ఉన్నాయి కదా. సో పైనుంచి దూరం టెన్షన్ T, పైనుంచి దూరం టెన్షన్ T, ఇక్కడ ఉన్న టెన్షన్ ఎంత 2T అంతేనా. ఫస్ట్ ఏం కనుక్కుందాం, దీనిది కనుక్కుందాం. ఓకే. K2 డాష్ ఫార్ములా ఏంటి నాన్న, ఓకే, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్
హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత, అది K2. మాస్లో టెన్షన్ ఎంత, T. స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత, Tనే. ఓకే, ఇంటూ K2. ఇది అయితే పోయింది కదా. సో మొత్తానికి K2 డాష్ వాల్యూ ఏమొచ్చిందన్న, K2నే వచ్చింది కదా, అంతే కదా. ఇప్పుడు ఇంకొక స్ప్రింగ్ ఉంది ఈడ, అవునా. చాలా. సో K1ది కనుక్కుందాం. అంటే K1 డాష్ ఏమొస్తుంది నాన్న, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఎంత, T. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ 2T కదా, హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ K1. ఓకే, ఇది పోయింది. ఎంత వచ్చిందన్న, 1/4 ఇంటూ K1. అంతే కదా, అంతేనా, రైట్ బెడా. సో ఇప్పుడు అండి నేను సిరీస్లో ఉండని ప్యారలల్లో ఉండని ట్రిక్ అయితే చెప్పిన కదా, ఇదే 1/K1 డాష్ ప్లస్ 1/K2 డాష్ కదా. 1/K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/K1 డాష్ ఏమొచ్చింది, K1/4 కదా, K1/4. K1/4 4 ఏమైంది, పైకి పోయింది. 1/K2 డాష్, K2 డాష్ ఏమొచ్చింది, K2నే వచ్చింది కదా. సో ఫైనల్లీ 1/K ఎఫెక్టివ్ ఏమొచ్చింది, ఇది టైం పీరియడ్ ది ఫార్ములా ఏంటి, 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్. రాసుకోవచ్చు కదా, ఏదైనా ప్రాబ్లం ఉందా. m/K ఎఫెక్టివ్ ఇట్లా అట్లా రాసిన ఒకటే కదా బేటా, అవునా. సో ఫైనల్లీ 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్ ఏమొచ్చిందన్న, 4/K1 ప్లస్ 1/K2. ఇదే టైం పీరియడ్. అర్థమైపోయిందా, ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయింది, అంతేనా కదా, రైట్. సో ఇది చూడండి, ఇదైతే ఎట్లా రెస్ట్లోనే ఉంది కదా, దీన్ని పట్టుకొని లాగినాం, రోయి అని చెప్పేసి SHM పర్ఫామ్ చేస్తుంది. టైం పీరియడ్ కనుక్కున్నాం కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇన్ కేస్ మాస్ ఆఫ్ ద పుల్లీ ఈజ్ కన్సిడర్, ఏమొచ్చింది ఆన్సర్, ఇదే కదా మనకు వచ్చింది ఆన్సర్. మాస్ ఆఫ్ ద పుల్లీ కన్సిడర్ చేస్తే I/R² ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా, m ప్లస్ I/R². మిగిలింది మొత్తం సేమే కదా, అవునా. 4/K1 ప్లస్ 1/K2, 4/K1 ప్లస్ 1/K2. చలో, ఫైన్ టైం పీరియడ్ అంట. ఓకే, ఇక్కడ చూడండి, దీని యొక్క మాస్ m అన్నమాట. అక్కడ మాస్ ఉన్నది, రెస్ట్లో ఉన్నది, దాన్ని పట్టుకొని కిందికి లాగినాం, ఏమైంది, రుయి అనుకుంటా పైకి కిందికి పోయింది. SHM అయితే పర్ఫామ్ చేసింది. SHM పర్ఫామ్ చేసిందంటే టైం పీరియడ్ అయితే బరొబ్బరు ఉంటుంది కదా. ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం, పైనుంచి దూరం టెన్షన్ T, పైనుంచి దూరం టెన్షన్ T కదా. దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇచ్చింది అనమాట. ఓకే, రైట్. సో ఒకటే ఒక స్ప్రింగ్ ఉంది కాబట్టి అక్కడ K1 డాషే కదా మనకు వచ్చేది అన్న. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్, మాస్ లోపల టెన్షన్ ఎంత ఉంది, 2T ఉంది. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్, స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత ఉంది, జస్ట్ T మాత్రమే ఉంది, అంతేనా, ఇంటూ K. అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ Kనే. ఇది పోయింది, ఏమొచ్చింది అన్న, 4K వచ్చింది. K1 డాష్ ఏమొచ్చింది, 4K. అంటే 1/K ఎఫెక్టివ్ ఏమొచ్చిందన్న, 1/K1 డాష్ ఒకటే ఉంది కదా. K1 డాష్ అంటే 4K. ఓకే, సో ఫైనల్లీ టైం పీరియడ్ ఏమొస్తుంది అన్న, ఇక 2π√m/K ఎఫెక్టివ్, అంతేనా. 2π√m/K ఎఫెక్టివ్ ఏమొచ్చింది, అబ్బా ఏమొచ్చింది అన్న, మీరు అట్లా కూడా రాసుకో సార్, 4K రాసేసి అయిపోతుంది కదా, 1/4K. ఇక్కడ m ఇంటూ 1/4K అంటే m/4K రాస్తే అయిపోతుంది కదా. చూపిస్తున్నా మీకు, చూసుకోండి. దీని ఇటు పంపించిన ఏమొచ్చింది, ఇదే కదా నన్ను వచ్చింది. అబ్బా సింపుల్ స్టెప్ నాన్న, ఇలా పెద్ద ఏం లేనే లేదు. ఓకే, మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, K ఎఫెక్టివ్ ఏమొచ్చింది, 4K. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఇదేనా ఆన్సర్ ఇక. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైన్ టైం పీరియడ్. చూడండి, ఇదైతే మొత్తానికైతే రెస్ట్లో అయితే ఉంది. దీన్ని పట్టుకొని రుయి అని లాగిన పైకి కిందికి పోయింది. SHM అయితే పర్ఫామ్ చేసింది. దాని యొక్క టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే, ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఎన్ని స్ప్రింగ్లు ఉన్నాయి, 1 2 3 స్ప్రింగ్లు ఉన్నాయా. చలో, సో పాయింట్ నుంచి దూరం టెన్షన్ T, పాయింట్ నుంచి దూరం టెన్షన్ T, పాయింట్ నుంచి దూరం టెన్షన్ T, ఈడ T 2 Tలు పట్టుకొని లేపినాయి దీన్ని కదా. అంటే ఈడ 2T కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిది అయితే కంప్లీట్ చేద్దాం, K3ది కంప్లీట్ చేద్దాం. K3 డాష్ ఏమొస్తుంది అన్న, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ K3 కదా. సో మొత్తానికి ఏమొచ్చింది, ఇది జస్ట్ K3నే వచ్చింది కదా, అంతే కదా. చలో, ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం, K1 చూద్దాం. K1 డాష్ ఏమొస్తుంది నా,
K1 dash ది టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఓకే ఎంత టీనే టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ ఎంత ఇక్కడ టెన్షన్ టీనే కదా ఓకే హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న టెన్షన్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 సో మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది K1 వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక స్ప్రింగ్ ఉంది K2 డాష్ టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ కదా సో ఫైనల్ ఏమొచ్చిందన్న K2/4 అంటే 1/4 కదా ఇదైతే సో ఇది K2 డాష్ వచ్చింది కదా సో ఇప్పుడు చెప్పండి 1/K ఎఫెక్టివ్ ఫార్ములా ఇక్కడ 3 స్ప్రింగ్లు ఉన్నాయి కదా 1/K1 డాష్ ప్లస్ 1/K2 డాష్ ప్లస్ 1/K3 డాష్ కదా సో 1/K ఎఫెక్టివ్ ఏమొచ్చిందన్న 1/K1 డాష్ K1 వచ్చింది ప్లస్ K2 డాష్ ఏమొచ్చిందన్న K2/4 అంటే 4 పైకి పోయింది కదా 4/K2 ప్లస్ K3 డాష్ K3 వచ్చింది 1/K3 ఖతం ఆన్సర్ వచ్చేసింది ఇక టైం పీరియడ్ ఏముంది నాన్న ఇక టైం పీరియడ్ 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్ రాసుకోవచ్చు కదా ఆ 1/K ఎఫెక్టివ్ ప్లేస్లో ఇది రాసేస్తే ఖతం ఆన్సర్ అయిపోయింది 1/K1 ప్లస్ 4/K2 ప్లస్ 1/K3 ఓకే ఇది ఫైనల్ ఆన్సర్ చూసిరా ఎంత సింపుల్ సాల్వ్ అయిందో లేదో అవునా నెక్స్ట్ ఫైన్ టైం పీరియడ్ ఇదైతే రెస్ట్లో ఉంది దీన్ని పట్టుకొని కిందికి లాగినాము ఓకే పైకి కిందికి పోయింది SHM అయితే పర్ఫామ్ చేసింది దీని ఒక టైం పీరియడ్ కనుకుందాము పాయింట్స్ దూరం టెన్షన్ టీ పాయింట్స్ దూరం టెన్షన్ టీ ఇడటి దీన్ని లేపేది ఎవరు పైకి 2T కదా 2T ఇది కూడా ఏంది 2T దీని పైకి లేపేది ఎవరు 4T కదా ఎన్ని స్ప్రింగులు ఉన్నాయి ఒకటి దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత K క్లియర్ అయినా చలో ఒకటి ఉన్నది కాబట్టి K1 డాష్ రాస్తున్నా ఓకే టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్లో టెన్షన్ ఎంత 40 కదా అపాన్ టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత ఉంది టీనే కదా హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ K సో ఎంత వచ్చిందా 16K K1 డాష్ కదా సో ఫైనల్లీ 1/K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/K1 డాష్ 1/16K అంటే మొత్తానికి K ఎఫెక్టివ్ ఏమొచ్చిందన్న 16K వచ్చింది కదా సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందన్న టైం పీరియడ్ 2π√m/K ఎఫెక్టివ్ అంతేనా చలో సో 2π√m/K ఎఫెక్టివ్ ఏంది 16K ఓకే సో దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఓకే ఇక మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటే చేసుకోండి చలో ఫైన్ టైం పీరియడ్ ఇదైతే రెస్ట్లో ఉన్నది దీన్ని పట్టుకుని కిందికి లాగినాము పైకి కిందికి పోయింది మళ్ళీ SHM పర్ఫామ్ చేసింది టైం పీరియడ్ కనుక్కోవాలి ఎన్ని స్ప్రింగ్లు ఉన్నాయి 2 ఉన్నాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అంత పైనుంచి దూరం టెన్షన్ టీ పైనుంచి దూరం టెన్షన్ టీ పైనుంచి దూరం టెన్షన్ టీ ఇక్కడ 2T అనమాట కదా దీన్ని పైకి లేపేది ఎవరు 2T కదా ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దామా అచ్చా ఈడ టీ ఉంది కదా ఈడ టెన్షన్ ఎంత 2T అవునా రైట్ బెటా సో చూడండి సో ఫస్ట్ K1ది క్యాలిక్యులేట్ చేద్దాం K1 డాష్ టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత 2T హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 సో ఫైనల్ ఏమొచ్చింది K1/4 అంతేనా చలో ఇప్పుడు K2ది చూద్దాం K2 డాష్ ఏంది నాన్న టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ ఎంత 2T హోల్ స్క్వేర్ ఇంటూ K2 ఇది పోయింది కదా సో ఫైనల్ ఏమొచ్చింది K2/4 వచ్చింది అంతే కదా అవునా రైట్ బెటా సో ఫైనలీ 1/K ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్ప్రింగ్లు ఉన్నాయి ఇక్కడ కదా అంతే కదా సో 1/K1 డాష్ ఏమొచ్చింది K1/4 అంటే 4 పైకి పోయింది ఇక్కడ కింద K1 వచ్చింది కదా 1/K2 డాష్ K2/4 ఏమైంది పైకి పోయింది ఇక్కడ K2 వచ్చింది కదా సో 1/K ఎఫెక్టివ్ కదా సో టైం పీరియడ్ ఏమొచ్చింది అన్న 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్ కదా అబ్బా రాయమంటారా 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్ అంటే m/K ఎఫెక్టివే 2π√m ఇంటూ 1/K ఎఫెక్టివ్ ఏమొచ్చింది ఇది వచ్చింది
4 by k1 plus 4 by k2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఆప్షన్లో చెక్ చేసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఇంకా సాల్వ్ చేయాలనుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మీకైతే అర్థమైంది కదా నాన్న ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అన్నది. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ అయ్యి ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అన్న విషయం తెలిస్తే చాలు. ఆప్షన్లో ఇట్లుంటే ఇట్లనే పెట్టేసేయండి. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 4 కామన్ తీసుకోండి. √4 ఏమవుతుంది 2. ఓకే, ఇక 2 to the 4 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది t ఈక్వల్ టు 4 pi m ఇన్ బ్రాకెట్ 1 by k1 plus 1 by k2 అట్లా. ఓకే, చల్ ఫైన్ టైం పీరియడ్ అంట దీంట్లో కూడా. ఓకే, 2 స్ప్రింగ్లు అయితే ఉన్నాయి. పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ, పాయింట్ నుంచి దూరం టెన్షన్ టీ కదా. ఇక్కడ ఏంది 2t, దీని పైకి లేపేది ఎవరు 2t కదా. చలో, సో 2 స్ప్రింగ్లు అయితే ఉన్నాయి. ఒక దాంది అట్ సైడ్ ఉన్నదాన్ని k1 అనుకుందాము, k1 ఇట్ సైడ్ ఉన్నదాన్ని k2 అనుకుందాం. ఓకే, చలో స్ప్రింగ్లు అయితే కేలే ఇచ్చిండు అనుకోండి స్ప్రింగ్ కాన్స్టెంట్లో. అట్ సైడ్ ఉన్నది టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్, మాస్ లోపల టెన్షన్ ఎంత ఉంది 2t + 2t 40 లేపుతుంది కదా 40 అపాన్ టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్, స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత ఉన్నది t హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ k కదా. 4 స్క్వేర్ 16, 16k అంతేనా. ఇప్పుడు ఇట్ సైడ్ చేద్దాం. k2 డాష్ టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ k కదా. ఇది పోయింది 16k వచ్చింది. ఇదేమో k2 డాష్ అంతేనా. సో ఫైనల్లీ ఆన్సర్ ఏంది నాన్న 1 by k ఎఫెక్టివ్ ఫార్ ఇదే కదా ఫార్ములా 1 by k1 డాష్ ప్లస్ 1 by k2 డాష్ 1 by k1 డాష్ 16k, k2 డాష్ మళ్ళీ అది కూడా 16k, 1 by k ఎఫెక్టివ్ ఏమొస్తుంది ఇది 2 by 16k, 2 8s సో 1 by 8k అయితే వచ్చింది కదా. 1 by k ఎఫెక్టివ్ ఎంత వచ్చింది 1 by 8k వచ్చింది. సో ఫైనల్లీ k ఎఫెక్టివ్ ఎంత వచ్చింది అన్న 8k కదా. సో టైం పీరియడ్ ఏమొస్తుంది 2 pi √m by k ఎఫెక్టివ్, k ఎఫెక్టివ్ ఎంత 8k. ఇంకా సాల్వ్ చేసుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. చలో ఫైన్ టైం పీరియడ్, దీని టైం పీరియడ్ అయితే కనుక్కోవాలి. ఓకే, సో చూడండి పైన దూరం టెన్షన్ టీ, పైన దూరం టెన్షన్ టీ. ఓకే, ఈడ టీ సో ఈడ ఉన్న టెన్షన్ ఎంత 2t కదా. ఈడ 2t ఈడ 2tనే, ఇక్కడ 2t ఇక్కడ 2t, ఇక్కడ ఏమొస్తుంది 4t కదా. 40 ఇక్కడ 40. క్లియరేనా. చలో బేట, సో ఇక్కడ 1 2 3 స్ప్రింగ్లు అయితే ఉన్నాయి. సో దీన్ని k1 డాష్ అనుకుందాం, దీన్ని k2 డాష్ అనుకుందాం, దీన్ని k3 డాష్ అనుకుందాం. ఓకే రైట్. చలో ఇప్పుడు ఫస్ట్ దీని అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. k1 డాష్ ఫార్ములా ఏంటి టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ బై టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ k. మొత్తానికి ఏమొచ్చింది ఇది k వచ్చింది. ఇప్పుడు k2 డాష్ క్యాలిక్యులేట్ చేద్దాం. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఎంత, మాస్లో టెన్షన్ టీనే. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్, స్ప్రింగ్ లోపల టెన్షన్ ఎంత 2t హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత k. సో ఏమొచ్చిందన్న ఇది k/4 వచ్చింది కదా. రైట్, సో ఇప్పుడు k3 డాష్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడిది టెన్షన్ ప్రెజెంట్ ఇన్ మాస్ ఎంత టీనే కింద కదా. టెన్షన్ ప్రెజెంట్ ఇన్ స్ప్రింగ్ 40 హోల్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఉన్న స్ప్రింగ్ కాన్స్టెంట్ kనే కదా. ఏమొచ్చిందన్న k/16 వచ్చింది కదా. రైట్, సో ఫైనల్లీ ఫార్ములా ఏంటి 1 by k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 by k1 డాష్ ప్లస్ 1 by k2 డాష్ ప్లస్ 1 by k3 డాష్. ఓకే చలో, సో 1 by k ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 by k1 డాష్ ఏమొచ్చింది k, k2 డాష్ 1 by k2 డాష్, k2 డాష్ ఏమొచ్చింది k/4 అంటే పైన 4 పోయింది ఇక్కడ k కదా. ప్లస్ 1 by k3 డాష్, k3 డాష్ వాల్యూ ఏమొచ్చింది k/16 అంటే 16 ఇక్కడ అంతేనా. ఈడైంది k. రైట్ బ్రదర్, సో ఫైనల్లీ 1 by k ఎఫెక్టివ్ ఏమొస్తుంది కింద అయితే LCM k కదా, పైన 16 + 4 20, 21 + 1 21 ఇంతేనా. రైట్ బ్రదర్, సో ఫైనల్లీ k ఎఫెక్టివ్ ఏమొచ్చింది k/21 కదా. ఇది అటు పంపించిన, ఇది ఇటు పంపించిన, ఇది కిందికి పంపించేసిన. ఓకే రైట్, సో ఫైనల్లీ టైం పీరియడ్ ఏమొస్తుంది అన్న 2 pi √m by k ఎఫెక్టివ్ ఏమొస్తుంది k/21. సో ఫైనల్ ఆన్సర్ ఎంత 2 pi √21m by k ఈజ్ అ ఫైనల్ ఆన్సర్.
ఓకే, సో 2 పై అండర్ రూట్ ఆఫ్ 21m/k ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియరేనా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. చలో ముందరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫైండ్ ద టైమ్ రిలేషన్షిప్ ఇన్ బోత్ కేసెస్. అచ్చా, ఇది టైం పీరియడ్ నానా. ఓకే, ఫైండ్ ద టైం పీరియడ్ రిలేషన్షిప్ ఇన్ బోత్ కేసెస్. ఓకే, ఇదైతే ఉయ్యాల పైన కూర్చొని ఈ విధంగా అయితే స్వింగ్ చేస్తున్నాము, ఇక్కడ నిలబడి స్వింగ్ అయితే చేస్తున్నాం నాన్న. ఓకే, దేంట్లో టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది కనుక్కుందాం. టైం పీరియడ్ ది ఫార్మ్ ఏంటి? టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ అండర్ రూట్ ఆఫ్ L/G కదా. సో టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్. లెంత్ పెరిగితే టైం పీరియడ్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే టైం పీరియడ్ కూడా తగ్గుతుంది. అవునా? చలో, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి నిలబడ్డాడో అతని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది పైకి షిఫ్ట్ అయిపోయింది కదా. దీనిలో ఏమైంది? లెంత్ అనేది తగ్గింది. అవునా? సెంటర్ ఆఫ్ మాస్ అంతేనా కదా, పైనుంచి కిందికి లెంత్ అయితే తగ్గింది. సో లెంత్ తగ్గింది కాబట్టి టైం పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఈయన కూర్చున్నాడు కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది. అవునా? రైట్. లెంత్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి టైం పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇందులో టైం పీరియడ్ తక్కువ, ఇందులో టైం పీరియడ్ అనేది ఎక్కువ. ఓకే, సో ఇదైతే తొందరగా ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తారనమాట. ఇట్లా దీనిలో చాలా టైం పడుతుంది అనమాట. లెంత్ పెరిగింది, టైం పీరియడ్ పెరుగుతుంది కదా, ఇట్లా దూరం పోయి మళ్ళీ వచ్చే వరకు చాలా టైం పడుతుంది అనమాట. ఓకే, సో టైం పీరియడ్ దేనిలో? సిట్టింగ్లో ఎక్కువ కంపేర్ టు స్టాండింగ్. టైం పీరియడ్ ఈజ్ హయ్యర్ వెన్ ఎ పర్సన్ సిట్. ఓకే, నెక్స్ట్ మాస్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, టెన్షన్ ఇచ్చిండు, మ్యాక్సిమం యాంగులర్ వెలాసిటీ అనుకోవాలి. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ మాస్ ఉన్నది, ఇదేమో గుండ్రంగా తిరుగుతుంది ఇట్లా. ఓకే, సో ఇక్కడ యాంగిల్, అచ్చా ఇది నాన్న యాంగిల్, ఇది యాంగిల్. ఓకే, దీని యొక్క లెంత్ ఎల్లు, ఇది పెండులము ఇట్లా తిరుగుతున్నది ఇప్పుడు. ఓకే, చలో కనుక్కుందాం, యాంగులర్ వెలాసిటీ కనుక్కుందాం. చూడండి, ఇది టీటా కాబట్టి ఇదేమవుతుంది? టీటా. పాయింట్ చాలా దూరం, టెన్షన్ టీ కదా. ఇక్కడ ఏముంటుంది? ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా, ఇక్కడ సైన్ టీటా ఉంటుంది కదా. అవునా? ఇది దేనితో బ్యాలెన్సింగ్ అవుతుంది? mr² తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది కదా. అంటే దీని యొక్క లెంత్ కదా, దీని యొక్క లెంత్ ఏమవుతుంది నాన్న? ఏడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా, అంటే ఇది ఏమైంది? లెంత్, ఇది ఎల్ సైన్ టీటా అయింది కదా. లెంత్ చూడండి, లెంత్ టెన్షన్ కాదు, టెన్షన్ అయితే ఆల్రెడీ రాసేసినాము. ఓకే, ఆ దారం లోపల టెన్షన్ ఉంటుంది కాబట్టి టెన్షన్ది కాంపోనెంట్ రాసేసినా అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పేది నేను లెంత్ది. ఓకే, రైట్ బిడ్. అంటే ఇదేంది? ఇది రేడియసే కదా, ఇదే కదా ఇప్పుడు రేడియస్ అన్నట్టు, అదే గుండ్రంగా తిరుగుతున్నది. ఆ రేడియస్ ప్లేస్లోనే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయబోతున్నా. ఏంది? ఎల్ సైన్ టీటా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, m ఇంటూ ఎల్ సైన్ టీటా mr² కరెక్టేనా? ఇది దేనితో బ్యాలెన్సింగ్ అవుతున్నది? ఇది mg తోటి, అంతేనా కదా? రైట్. సో ఒమేగా వాల్యూ కనుక్కోవాలి మనం, అంతేనా? మ్యాక్సిమం యాంగులర్ వెలాసిటీ దేనితో బ్యాలెన్స్ అవుతున్నాయి అవి? ml sin theta ω². దేనితో బ్యాలెన్సింగ్ అయింది? t sin theta తోటి బ్యాలెన్సింగ్ అయింది. t sin theta తోటి బ్యాలెన్సింగ్ అయితే అయింది కదా. sin theta పోయింది. ω² = t/ml కదా. ఈ ml ని కిందకి పంపించేసిన. టెన్షన్ ఎంత ఇచ్చిండో? 324. మాస్ ఎంత? 0.5 అంటే 1/2 kg కదా. 0.5 kg అంటే ½ kg కదా. లెంత్ ఎంత? 0.5. 0.5ని 1/2 రాసుకోవచ్చు, అంతే కదా. చలో, సో ఫైనల్ ఏమొచ్చింది నాన్న ఇక? ఓకే, 324 × 4 కదా, ω². ఎంత వస్తుంది? ఓకే, ఎంత వస్తుంది నాన్న? ఇది 324 ఎప్పుడు వస్తుంది? √324. ω = √324 × 4 కదా. ఎంత ఇది? 14 థర్డ్ కాదు, 12 ఏమో 224, 15 ఏమో 225 కదా, 16ది 256, 17ది 18ది వస్తుందా? 8 8 64, 8 9 10 14, 8
ఓకే 8 8 64, 8 9 10 14, 8 1 8, ఈడ 1 అంటే 1. ఓకే 8 9 10 11 12 కదా 324 వచ్చింది. 18 సానా ఇది. ఓకే సో 18 అంటే ఎట్లా రాసుకోవచ్చు, రూట్ 18 ఈడ రూట్, అయ్యో చూడండి ఇగో 18 దీనిది ఏంది 2, రూట్ 4ది 2నే కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తున్నాను ఇక 18 2 36 కదా. రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే ఆన్సర్ వచ్చేసింది అంతేనా కదా, కరెక్ట్ 36 ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఏంటంటే ఇది 324ది 18 అని గుర్తు రాలేదు, అందుకోసం లేట్ అయింది అంతే. ఓకే సో అప్పుడప్పుడు అయితే ఉంటుంది కదా ఇక. చలో నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్ కనెక్షన్లో ఆల్రెడీ తెలుసు కదా, F = -kx. అవునా, ఇలా సిరీస్ కనెక్షన్లో ఏం కాన్స్టెంట్ ఉంటుంది, ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుంది కదా. ఇవి ఆల్రెడీ ట్రిక్ అయితే చెప్పినా, ఇది కూడా మీకు తెలుసు. అవునా, సేమ్ కెపాసిటర్ది దీది సేమ్. సార్ ఎట్లా గుర్తుపెట్టుకున్నారు సార్, కెపాసిటర్ ఎనర్జీ స్టోర్డ్, పొటెన్షియల్ ఎనర్జీ స్ప్రింగ్లలో కూడా స్టోర్ అవుతుంది సార్. అట్లా ప్యారలల్లో. ఓకే ఇట్లున్నా అన్ని ప్యారలే. ఇదైతే మళ్ళీ వచ్చినాయి ఇవి. ఓకే ఇప్పుడు ఇది చూడండి, ఈ రెండిటి యొక్క, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేస్. అచ్చా ఇది ఎం. ఓకే సో ఇది చూడండి ఎమ్ ఎన్. ఇక్కడ మాసెస్ సేమ్ ఉన్నాయి, ఇది ఎమ్ ఇది ఎన్. ఓకే రెండిటి యొక్క మాసెస్ సేమ్ ఉన్నాయి. ఓకే రెండిటి యొక్క మాసెస్ సేమ్. ఇది ఫస్ట్ సెకండా, ఫస్ట్ ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఓకే వీటి యొక్క మ్యాక్సిమం వెలాసిటీలు సేమ్ ఉన్నాయట, అయితే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ యొక్క రేషియో సేమ్ అయితే అనుకోండి అంటున్నాడు. ఓకే మనకు తెలుసు వి మ్యాక్స్ ఫార్ములా ఏంటి నాన్న, ఏ ఒమేగా అంతేనా కదా. కరెక్ట్ చలో సో మ్యాక్సిమం వెలాసిటీలు సేమ్ అంటే యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్. కరెక్టే కదా నేను అన్నది, కరెక్టే. అంటే ఇప్పుడు A1/A2 = ఈడ W2 ఈడ W1 అంతేనా, అంటే ω2/ω1 అంతేనా, కరెక్టేనా కదా, అవునా కదా. చలో ఇప్పుడు నాకు చెప్పండి, యాంగులర్ వెలాసిటీస్ అయితే ఇచ్చిండు. యాంగులర్ వెలాసిటీస్ ఎక్కడేమో ఇంకా స్ప్రింగులో స్ప్రింగ్ కాన్స్టెంట్ మాసులు ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ω = టైం పీరియడ్లో ఎం వివేక్ ఎంకే అంటే ఇటు ఉల్టా k/m అంతే కదా. కరెక్ట్. సో ఫైనల్ ఏమొస్తుంది నన్ను, ఇక రెండింటి యొక్క మాసెస్ అయితే సేమ్ ఉన్నాయి, మాసెస్ ఎగిరిపోయినాయి. అంటే ω ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √k అనమాట కదా. అంటే ఇక్కడ √k2/k1 అంతేనా. ఇక్కడ A1/A2 చేసిన నేను, A1 AM అంటే A1 అంటే ఇది A1 ఇది A2 అంతే కదా. ఇది ఎన్నో గుర్తుపెట్టుకోండి, ఇది ఎం కేసు ఇది ఎన్నో. అట్లా మాసెస్ స్మాల్ ఎం ఇచ్చిండు అనుకుంటా, కరెక్ట్ బల్లేదు ఇక్కడ అంతే. ఓకే ఎన్ అంటే A2 అంటే A1/A2 కరెక్టే ఇచ్చినాం మనం అంతే కదా. అవునా, A1లోనేమో స్ప్రింగ్ కాన్స్టెంట్ K1 కరెక్ట్, √k2/k1 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే కదా నాన్న, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ టైం పీరియడ్ అనుకోవాలంట, డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చిండు. రెండు దేంట్లో ఉన్నాయి నాన్న, ప్యారలల్లో ఉన్నాయి కదా. ఇది సింపుల్ సార్, చూడగానే తెలిసిపోతున్నది టైం కదా అంతేనా. సో టైం పీరియడ్ ప్యారలల్లో ఉంటే డైరెక్ట్ అడిషన్ సార్ అంతేనా, m/k1 + k2 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంతేనా. రైట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. మాస్ ఇచ్చిండు, స్ప్రింగ్ కాన్స్టెంట్ k తీసుకోండి, ఫ్రీక్వెన్సీ 5/π హెర్ట్జ్ అండ్ ఫైండ్ k వాల్యూ అనుకోవాలి. ఏంది కేనా, అంటే ఇది స్ప్రింగ్ కాన్స్టెంటే కనుక్కోవాలి, స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, ట్రై చేయండి.
ఓకే, ట్రై చేయండి. ఏమొస్తుంది నాన్న? చాలా నాకు చెప్పండి. టైం పీరియడ్ ది ఫార్ములా 2π√m/k అంతేనా? రైట్. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 1 టైం పీరియడ్ అవుతుంది కదా. సో 1/2π√k/m అంతేనా? అంతే కదా. ఇంతే కరెక్ట్. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అచ్చా, ఇప్పుడు ఒక పని చేద్దాం. కే వాల్యూ కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఫస్ట్ f² = 1/4π² ఇక్కడ k/m కదా. k = ఏమొచ్చింది? దీన్ని పంపిద్దాం ఇక. f² × 4π² × m అంతే కదా. ఈ అన్నిట్లో నేను పంపించేసిన. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక. k వాల్యూ వచ్చేస్తుంది f² 5/π² అంటే 25/π² అంతే కదా. 5/π² 25/π². ఈడేమున్నది 4π² ఇంటూ మాస్ 20 గ్రాములు ఇచ్చిండు. 20 గ్రామ్ 20 × 10⁻³ kg కదా. π² పోయింది. 25 4 100 రాసుకున్నా, ఇది 100 అయిపోయింది. 20 × 10⁻³ కదా. 1 2 3 ఈ 3 సున్నాలు పోయినాయి. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? కే వాల్యూ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఉందా? ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వై లోపల టెన్షన్ ఏముంటుంది నాన్న? ఇదైతే రెస్ట్లోనే ఉన్నది. అవునా? ఇవేంటి? మాస్లెస్. ఎప్పుడన్నా కానీ మాస్లెస్ అయినప్పుడు ఓకే, టెన్షన్ ప్రెజెంట్ ఇన్ వై ఎంత? 8g తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, టెన్షన్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అనమాట. టెన్షన్ ఇన్ ఎక్స్ 8gనే. ఓకే, ఇది సేమ్ ఒకటే. ఇక మాస్లెస్ అన్నప్పుడు ఒకటే వై లాగా కన్సిడర్ చేయాలన్నట్టు. కింద నుంచి పై వరకు ఒకటే ఉంటుంది. 8g తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, 8 kg 8 kgనే టెన్షన్. 8 kg వెయిట్ అనమాట అట్లా. నెక్స్ట్ ఫైండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ పి. ఇక్కడ పి అయితే ఉంది మధ్యలో కదా. దీన్ని పట్టుకొని ముందట లాగినాను. ఓకే, దీన్ని పట్టుకొని ముందట లాగినాను. ఓకే, ఏమవుతుంది నాన్న? ఇది కంప్రెస్ అవుతుంది, ఇదేమో ఎక్స్పాండ్ అవుతుంది కదా. అంతేనా? ఎక్స్పాన్షన్. సో దీనిలో ఉన్న ఎక్స్పాన్షన్ x1 అనుకుందాం, దీనిలో ఉన్నది x2 అనుకుందాం. ఓకే, అర్థమైందా? చలో, ఇప్పుడు నాకు చెప్పండి, టోటల్ ఎక్స్పాన్షన్ ఎంత అయింది? టోటల్ ఎక్స్పాన్షన్ x1 + x2 = a. కరెక్టేనా? కరెక్టేనా కదా. ఇవి రెండింటిలో ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సార్ సిరీస్లో ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుంది సార్ కదా. ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా. అవునా కదా? అదే అంటున్నా. సో k1 x1 ఈడ ఫోర్స్ = k2 x2. ఫోర్స్ కాన్స్టెంట్ కదా. సో ఫైనల్లీ k1 x1 = k2 x2 అంతేనా? అంతే కదా బిడ్డ. చలో, సో ఇందులో నుంచి వెళ్ళి మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ పి అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఏ వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ కాదు, ఇగో ఏం కనుక్కోవాలి? x1 కనుక్కోవాలి. ఇగో పి అనేది ఇటు పోతే x1 కదా. x1 వాల్యూ అనుకోవాలి మనం. ఓకే, రైట్. సో ఇందులో నుంచి x2 వాల్యూ ఏమొస్తుంది నాన్న? x2 వాల్యూ చెప్పండి. k1 x1 / k2 కదా. ఇది తీసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? x1 + k1 x1 / k2 = a కదా. చలో, సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న? x1 కామన్ కదా. x1 అనేది కామన్. 1 + k1 / k2 1 + k1 / k2 = a అంతేనా? రైట్, కరెక్ట్. సో వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. ఇగో ఎల్సిఎం తీసుకుంటున్నా. k2 + k1 / k2 = a కదా. చలో, సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న? x1 = దీన్ని అడ పంపిస్తే a k2 / k1 + k2. a k2 / k1 + k2 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఉందా ఆప్షన్? ఉందా? a k2 / k1 + k2 ఉంది. ఆప్షన్ డి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్లో ఏంటి? ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుంది. ప్యారలల్లో ఏంటి? ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, వెయిట్ కనుక్కోవాలంట. జీ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ, టీ అంటే టైం పీరియడ్ అంట. వెయిట్ కనుక్కోవాలంట.
ఓకే, దీని అయితే కిందికి లాగినాము. ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేస్తుంది. టైం పీరియడ్ టర్మ్స్లో ఇది కదా, అవునా? టైం పీరియడ్ దాని యొక్క టైం పీరియడ్ టీ ఇచ్చిండు. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? 2 m/k. కే ఉంది కదా, దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అన్నమాట. టైం పీరియడ్ రూపంలో వెయిట్ అనే ఫార్ములా రాయాలి. వెయిట్ దేనితో బ్యాలెన్సింగ్ అవుతుంది? mg తోటి కదా, అంతేనా? ఇక్కడ మాస్ కావాలి, మాస్ దీనిలో తెప్పించుకుందాం. కథం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, t² = 4π² × m/k, అంతేనా? సో m = ఏమొచ్చింది అన్న? t² × k/4π² కదా. సో వెయిట్ ఏమైంది? mg. m ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. t² × k/4π² × g కదా, ఇదే కదా ఉందా ఆప్షన్లో? మరి t² × t² kg/4π², t² kg/4π². అబ్బా ఉంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. t² kg, t² kg/4π². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైన్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఇవి రెండిట్లో ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా. సిరీస్లో ఏమొస్తుంది నాన్న? టైం పీరియడ్ 2π √, అంటే కే ఎఫెక్టివ్ ఏమొస్తుంది నాన్న? 1/, ఇదే కదా మీకు వచ్చేది, ఇంతేనదా? 2π √, m × 1/k ఎఫెక్టివ్, అంటే 1/k1 + 1/k2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సిరీస్ కనెక్షన్లో. నెక్స్ట్ ఫైన్ టైం పీరియడ్. చూడండి, దీని ఒక టైం పీరియడ్ అనుకుందాము. ఇక్కడ జాయింట్ అయితే ఉంది కదా, ఇవి రెండిట్లు ఉన్నాయి, అంటే మొత్తానికి ఇట్లుంది కదా నాన్న, ఇగో అంతేనా? చూడండి, ఇంతే కదా, ఇదే కదా, ఇది కే, ఇది కే, ఇది కే, ఇది కే. ఓకే, రెండిట్లున్నాయి ప్యారలల్లో ఉంటే డైరెక్ట్ అడిషన్ కదా. ఏమైంది? 2k. ఈడ కూడా ప్యారలల్లో ఉన్నాయి, ఏమైంది? 2k. ఇప్పుడు ఇవి రెండిట్లున్నాయి సిరీస్లో ఏమొస్తుంది నాన్న? ఓకే, 1/k ఎఫెక్టివ్ = 1/k1 k1 + 1/k2. సో ఫైనల్లీ 2k/2k ఏమొచ్చింది? 1/1, అంతేనా? కరెక్టేనా కదా? కే ఎఫెక్టివ్. అచ్చా, ఒక్క నిమిషం, ఇది 2/k కదా, ఈడ 2/2k, ఇది పోయింది 1/k, అంటే కే ఎఫెక్టివ్ ఏమొచ్చింది? కేనే వచ్చింది, అంతేనా? సో టైం పీరియడ్ ఏమవుతుంది? 2π √ m/k. ఓకే, ఉందా? 2π √ m/k ఉంది. ఆప్షన్ సి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మాస్ ఇచ్చిండు, కే ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, టైం పీరియడ్ అనుకోవాలంట. ఈ డిస్ప్లేస్మెంట్ దగ్గర మనం టైం పీరియడ్ అనుకోవాలంట. x = 5 దగ్గర. ఓకే, డయాగ్రామ్ కూడా ఏం లేదు కదా, ఎట్లా అనుకుందాము? టైం పీరియడ్ది ఫార్ములా 2π √ m/k కదా. అచ్చా, ఎక్స్ పైన ఏం అవసరం లేదు నాన్న, ఎక్స్ పైన ఆధారపడతలేదు కదా టైం పీరియడ్ అనేది. ఎం ఇంకా కే ఉంటే చాలు, ఎం ఇంకా కే ఉంటే చాలు, అంతేనా? ఎమ్ మాస్ ఎంత? 500 grams అంటే 1/2 kg. కే వాల్యూ 312.5, ఇంతేనా? 2 × 3.14 ఇదేంత వస్తుంది? 1/3 × 6 ఇట 2 4 అంటే 5. ఏమొచ్చింది? 1/625. 2 × 3.14 √625 ఎంత? 25 కదా. చలో, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు తెలిసి చేసుకుంటారా మీరు? నాకు తెలిసి ఆన్సర్ మీకు 0.25 వస్తుంది నాన్న, 0.25 వస్తుంది. చేసుకోండి, ఓకే, చేసుకోండి మీరే. హోంవర్క్ చేసుకోండి, ఒక పని చేయండి, హోంవర్క్ చేయండి. ఓకే, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. If spring is cut into 2 halves, then its K2 value will be. అచ్చా,
ఫస్ట్ ఇనీషియల్ స్ప్రింగ్ యొక్క లెంత్ ఎల్ అంట, దాని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అంట. దీని అయితే కట్ అయితే చేసినాము, సగం చేసినాము. దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ K2 వాల్యూ ఏంటో కనుక్కోవాలి. K2 వాల్యూ కనుక్కోవాలి అంతే. ఓకే, మనకు తెలుసు K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్న, ఈడ L2 ఈడ L1 కదా. L1 అంటే ఇనిషియల్ లెంత్, L2 అంటే L/2 కదా. L2 అంటే L/2. సో 2 అనేది పైకి పోయింది. సో K2 బై K1 ఈక్వల్ టు 2/1. సో ఫైనల్లీ K2 ఈక్వల్ టు 2K1 అంటే 2K అంతేనా. 2K K1 ప్లేస్లో K పెట్టాలి అంతే. K2 ప్లేస్లో K2 వాల్యూ కదా కనుక్కోవాల్సింది. వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బెడా, ఇప్పుడు చూడండి. ఇనిషియల్లీ M1 అండ్ M2 ఆర్ ప్రెజెంట్. ఇఫ్ M1 ఈజ్ రిమూవ్డ్ దెన్ ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ స్ప్రింగ్. చూడండి, M1 ఉంది, M2 ఉంది, ఈడనేమో K ఉన్నది. ఓకే, ఇవి రెండు ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ M1 ఈజ్ రిమూవ్డ్, M1 తీసేసినప్పుడు ఇది ఎంత సాగింది అన్నది కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకే, కనుక్కుందాం. ఇఫ్ M1 ఈజ్ రిమూవ్డ్ దెన్ ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ స్ప్రింగ్. M1 తీసేస్తే ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం. ఓకే, మంచి చూడండి. ఇఫ్ M1 ఈజ్ రిమూవ్డ్, M1ని తీసేసిన, ఇది పైన ఉన్నదాన్ని కింద తీసేసిన. ఓకే, రైట్ బెడా. సో ఇది ఏమవుతుంది, ఇది కొంచెం ఇట్లా పైకి పోతుంది కదా, అంతేనా కదా. కొంచెం ఇట్లా పైకి పోతుందా అవునా. అంటే రెండు కలిపి ఇప్పుడు బ్యాలెన్సింగ్ అయినాయి అనుకోండి. ఇక M1 ప్లస్ M2 అంటే సాగింది, ఇది ఆల్రెడీ సాగి ఉంది రెస్ట్లో. దీన్ని పట్టుకొని ఇట్లా లాగిన అనుకోండి, SHM పర్ఫామ్ చేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, M1ని తీసేస్తే ఏమవుతుంది, కొంచెం పైకి లేస్తుంది, అంతేనా కదా. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనమాట చూడండి. ఓకే, ఏమవుతుంది నాన్న, ఇక్కడ M2. ఓకే, ఇది M2G దేంతో బ్యాలెన్సింగ్ అయింది, దీనిలో ఉన్న టెన్షన్ తోటి అయితే బ్యాలెన్సింగ్ అయింది కదా. టెన్షన్ బ్యాలెన్స్ విత్ M2G అంటే ఈ టెన్షన్ ఏంది, ఇక్కడ స్ప్రింగ్ ఫోర్సే కదా. స్ప్రింగ్ ఫోర్స్ ది ఫార్ములా ఏంటి, KX. ఓకే, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, X అనుకుంటున్నా, సరేనా, X అనుకుంటున్నా. ఓకే, సో M2G క్లియరేనా. కొంచెం డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది కదా, అదే అంటున్నా. ఓకే, రైట్. లేదా మీరు ఇట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ M1 లేదు, ఏం లేదు అనుకుందాం. M1ఏ లేదు, ఓన్లీ M2నే ఉంది కదా. సార్ ఇది రిలీజ్ చేసే మీద కొంచెం ఇట్లా కిందికి పోయి ఆగిపోతుంది సార్ కదా, అంతేనా. ఇక్కడ చేయి ఇట్లా పెట్టిన M2నే చూడండి. ఓకే, ఈడ M2 ఉన్నది, ఇక్కడ చేయి పెట్టిన, చేయి తీసేస్తే కిందికి పోయి ఆగిపోతుంది కదా. టెన్షన్ ఈక్వల్ టు M2G తోటి బ్యాలెన్సింగ్ కదా, ఖతం. సో ఇక్కడ KX ఈక్వల్ టు M2G కదా. ఇఫ్ M1 ఈజ్ ప్రెజెంట్ ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ కిందికి పోయింది, ఇంకా యాడ్ చేసిన M1 యాడ్ చేయగానే ఇంకా కొంచెం కిందికి పోయింది. ఓకే, టెన్షన్ ఈజ్ బ్యాలెన్స్ విత్ M1 ప్లస్ M2 ఇంటూ G కదా. టెన్షన్ ఏంది, K ఇంటూ X ప్లస్ DX అనుకుందాం. కొంచెం పెరుగుతుంది కదా, అవునా. ఆ పెరిగిన డిస్టెన్స్ని DX అనుకుంటున్నాం. M1 ప్లస్ M2 ఇంటూ G మల్టిప్లై KX ప్లస్ K ఇంటూ DX ఈజ్ ఈక్వల్ టు M1G ప్లస్ M2G. M2G ప్లేస్లో KX రాసుకోవచ్చు కదా. రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న, KX ప్లస్ ఓకే KX ప్లస్ K ఇంటూ DX ఈజ్ ఈక్వల్ టు M1G ప్లస్ M2G ప్లేస్లో KX రాసుకోవచ్చు కదా. అంటే M1G ప్లస్ M1G ప్లస్ KX కదా. KX పోయింది, మిగిలింది ఏంది, K ఇంటూ DX ఈక్వల్ టు M1G, DX ఈక్వల్ టు M1G బై K. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, రైట్ బేటా. మొత్తానికి క్లియర్ అయిందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్లో ఉందో లేదో చూద్దాం. M1G బై K ఎస్ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము.
ఇఫ్ వన్ స్ప్రింగ్ ఈజ్ రిమూవ్డ్ దెన్ ఫ్రీక్వెన్సీ బికమ్స్. అచ్చా ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఎట్లున్నాయి, ప్యారల్ కనెక్షన్లో ఉన్నాయి కదా, ఇట్లుంటే ప్యారల్ అని చెప్పేసి అన్నా, అంతేనా కదా? రైట్. సో ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు కదా. సో మనకు టైం పీరియడ్ది ఏమొస్తుంది నాన్న, 2π√, స్ప్రింగ్ కాన్స్టెంట్లు అయితే ప్యారలల్లో ఉన్నాయి 2π√m/2k, అంటే అడిషన్ అవుతుంది కదా, అంతేనే కదా? ఇది T1 వాల్యూ, అవునా? ఇప్పుడు T2 వాల్యూ ఇప్పుడు ఒకటే ఉన్నది, కట్ అయితే చేసినాం, ఒకటే ఉన్నది కాబట్టి దాని ఏమొస్తుంది, 2π√m/k వస్తుంది కదా, అంతే కదా బేటా, అంతేనా కదా? చలో ఇప్పుడు T1/T2 ఏమొస్తుంది, T1/T2 ఈడ 2k, అంటే ఇక మొత్తం సాల్వ్ చేసుకుంటే ఇక మీకు T1/T2లా ఇగో ఈడ 2. అచ్చా గిడ 2 ఎందుకు రాసిన నేను, ఇది తప్పు రాసిన కదా, ఇది తప్పు రాసిన, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటే స్ప్రింగ్ ఉన్నది 2π√m/k కదా. సో T1/T2 ఏమొస్తుంది, √, మెల్ల వేసుకోండి, 1/√2 వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, స్ప్రింగ్, ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ రిమూవ్డ్, ఇఫ్ వన్ స్ప్రింగ్ ఈజ్ రిమూవ్డ్ దెన్ ఫ్రీక్వెన్సీ బికమ్స్. ఓకే చలో. సో అంటే F2 వాల్యూ కనుక్కోండి అంటున్నాడు, అంతేనా కదా? F1 వాల్యూ F2 వాల్యూ ఏందో కనుక్కోమంటున్నాడు. ఓకే మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం పీరియడ్, F2/F1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, ఈడ T2 ఈడ T1, అంతేనా? అంతే కదా. T1/T2 ఏమొచ్చింది, 1/√2. సో ఫైనల్లీ F2 వాల్యూ ఏమొచ్చింది, F/√2 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఉందా, F/√2? ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్. మాస్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే అది సింపుల్ పెండులం లాగా, 2π√L/g, 2π√, లెంత్ ఎంత, 9.8, జీ వాల్యూ కూడా 9.8 తీసుకుంటున్నా, ఇది పోయింది కదా. సో ఫైనల్లీ 2π seconds ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ మ్యాక్సిమం ఎలాంగేషన్. ఓకే మ్యాక్సిమం ఎలాంగేషన్ కనుక్కోవాలి. అటు వెలాసిటీ ఉంది, ఇటు ఒక వెలాసిటీ ఉంది కదా, అంటే ఈ కెనెడిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ లాగా మారిపోతుంది, ఎందుకంటే ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది కదా, అవునా? సో ½ mv², ఇక్కడ రెండు ఉన్నాయి కదా, అటొకటి ఇటొకటి లాగేది రెండు ఇటు. ఓకే ½ mv² ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయినాయి, ½ kx². ఓకే ఎక్స్ వాల్యూ మనం కనుక్కోబోతున్నాం ఇప్పుడు, అవునా? ఈ2 పోయింది, ఈ కేని ట్రాయండి, 2mv²/k ఈజ్ ఈక్వల్ టు x², x ఈక్వల్ టు √2mv²/k. దిస్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే ఉందా ఆప్షన్లో, √2mv²/k ఉంది, ఆప్షన్ బి ఇస్ ఆన్సర్. ఎస్ బెడా. సో ఇప్పుడు అండి ఫైండ్ కే ఎఫెక్టివ్ అంట, కే ఎఫెక్టివ్ అయితే కనుక్కోవాలి. ఇది K1, ఇది K1, ఇది K2 అయితే ఇచ్చిండు. ఓకే సో ఇవి రెండిట్లో ఉన్నాయి నాన్న, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఏమొస్తుంది చెప్పండి, కే ఎఫెక్టివ్ అంటే K' ఎఫెక్టివ్ రాస్తా, ఎందుకంటే ఇక ఇవి రెండు కూడా ఉన్నాయి కదా, దీనికి సంబంధించింది కే ఎఫెక్టివ్ డాష్ అని రాస్తున్నా సరేనా. ఏమొస్తుంది ప్యారలల్లో, డైరెక్ట్ అడిషన్ కదా, K1 + K1 2K1, అవునా? ఇప్పుడు ఇది ఎట్లున్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఏమొస్తుంది చెప్పండి, ఓకే 1/k ఎఫెక్టివ్ కదా, 1/K1 + 1/K2, 1/K1', ఈ రెండింటికి సంబంధించింది 2K1 + 1/ ఇదేమి ఇచ్చిండు, K2 ఇచ్చిండు కదా, అంతేనా కదా? రైట్ బెటా. సో ఫైనల్లీ ఇక్కడ కే ఎఫెక్టివ్ అనుకోండి అంటున్నాడు, అంతేనా? రైట్ బెటా. సో ఉందా ఇది ఆప్షన్లో, ఇన్వర్సే కదా వచ్చేది ఇది, అవునా? సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది ఎంతనా, 1/2K1 + 1/2K2 ఇన్వర్స్, అంతేనా? ఇగో ఇది ఇటు పోతుంది, ఇదేమో కిందికి వస్తుంది, ఈ టర్మ్ ఇటు కిందికి వస్తుంది, ఇదేమో ఇటు పోతుంది, అంటే ఇన్వర్సే కదా ఇక, అంతేనా? కే ఎఫెక్టివ్. అబ్బా ఇది పై ఉల్టా రాస్తే ఇన్వర్సే అంటాం కదా నాన్న, అంతే కదా? రైట్. సో ఫైనల్ ఇంతే కదా, ఇది 1/, ఇది వస్తుంది
దీన్ని ఇటు పంపించిన, దీన్ని ఇటు పంపించిన, ఇది ఇన్వర్స్ అయింది. సో ఫైనల్ ఇదేనా? ఇదే 1/2k1 ప్లస్ 1/k2 హోల్ పవర్ -1 ఉంది. ఆప్షన్ బి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఇఫ్ మాస్ ఈస్ 40 kg. ఇక్కడ స్ప్రింగ్లు ఉన్నాయి, 4 స్ప్రింగ్లు ఉన్నాయి. ఇక్కడ మాస్ ఏమో 40 kg ఇచ్చిండు అండ్ ఈచ్ స్ప్రింగ్ హ్యాజ్ అ కే వాల్యూ ఇచ్చిండు. దెన్ టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ 4 స్ప్రింగ్లు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి కే ఎఫెక్టివ్ ఏమొస్తుంది నాన్న? 4k అవుతుంది కదా, అడిషన్ అయిపోతుంది. 4 × 4000 16300 అంతేనా? కే ఎఫెక్టివ్ అయితే వచ్చేసిందా? టైం పీరియడ్ కనుక్కోవాలి కదా. టైం పీరియడ్ ఫార్ములా 2π√m/k. 2π√m ఎంత ఇచ్చిండు? 40 kg. కే వాల్యూ 16123. ఓకే, ఇక మీరు సాల్వ్ చేసుకోండి. మీరు సాల్వ్ చేసుకుంటే 0.314 సెకండ్స్ వస్తుంది. ఓకే, సాల్వ్ చేసుకోండి మీరే. ఇది రాసేస్తా ఆన్సర్ 0.314 సెకండ్స్ నాన్న. ఓకే, చలో నెక్స్ట్. మాస్ ఎం అంట, టైం పీరియడ్ టీ అంట. ఎమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 kg. ఎమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 kg అంటే m1 వాల్యూ m తీసుకుందాం. ఓకే, అండ్ టైం పీరియడ్ ఇంక్రీజెస్ బై 1 సెకండ్. టైం పీరియడ్ అచ్చా t1 వాల్యూ 2 అంట, టైం పీరియడ్ ఈజ్ ఇంక్రీజ్ బై 1 సెకండ్ అంటే t2 వాల్యూ అయితే 3 ఇచ్చేసిండు. దెన్ m వాల్యూ అనుకోవాలి. అంతేనా? చూడండి, మాస్ m, టైం పీరియడ్ m అనే మాస్కి 2 అనే 2 సెకండ్స్ అనే టైం పీరియడ్. అయితే ఈ m అనే మాస్కి 2 కిలోలు యాడ్ చేస్తే దాని యొక్క టైం పీరియడ్ అనేది 1 సెకండ్ పెరిగిందంట. ఓకే, అయితే మనం ఎంత మాస్ యాడ్ చేసినామో కనుక్కోవాలి. ఓకే, సో టైం పీరియడ్కి మాస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇదే కదా. చలో, సో టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్. అవునా? T2/T1 is equal to √m2/m1. అవునా? T2 వాల్యూ 3, T2 వాల్యూ 3, T1 వాల్యూ 2, m2 అంటే m+2 కదా, m2 అంటే m+2, m1 అంటే ms. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 9/4 ఈక్వల్ టు m+2/m. క్రాస్ మల్టిప్లికేషన్ 9m ఈక్వల్ టు 4m + 8. దీనిని పంపిస్తే 5m కదా, 5m ఈక్వల్ టు 8. సో మాస్ ఈక్వల్ టు 8/5 ఎంత? 1.6 kg ఉందా? 1.6 kg ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ స్ప్రింగ్ హ్యాస్ టైం పీరియడ్ t. నౌ కట్ ద స్ప్రింగ్ ఇంటూ n ఈక్వల్ పార్ట్స్. n ఈక్వల్ పార్ట్స్ అయితే కట్ చేయాలి. ఓకే, అంటే ఏమవుతుంది నాన్న? n ఈక్వల్ పార్ట్స్ కట్ చేస్తే అంటే l/n అవుతుంది కదా. అంతే అంటే L1 వాల్యూ L, L2 వాల్యూ L/n, n ఈక్వల్ పార్ట్స్ అయితే కట్ చేసినాం. ఓకే, దెన్ టైం పీరియడ్ ఆఫ్ ఈచ్ పార్ట్ విల్ బీ. ఓకే, సో T1 అంటే T తీసుకుందాం, T2 వాల్యూ ఏందో మనం కనుక్కోబోతున్నాం. ఓకే, చలో. సో ఇప్పుడు నాకు చెప్పండి, K ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు లెంత్ కదా. సో K2/K1 ఇక్కడ ఏమొస్తుంది? ఇది L2, ఇడనేమో L1. అంతేనా? L1 అంటే LA, L2 అంటే L/n. n ఈక్వల్ పార్ట్స్ని కట్ చేసినాం కదా. అంతేనా? L అయితే పోయింది. సో n/1 అయితే వచ్చింది కదా. అంతేనా? K2 ప్లేస్లో nK1 అయితే రాసుకోవచ్చు. రైట్. సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? 2π√m/k. టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k కదా. T2/T1 ఈజ్ ఈక్వల్ టు √ ఇడ K1 ఇడ K2 కదా. K1 అంటే K1, K2 అంటే nK1. అంతేనా? చలో, ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చింది? √10. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు T1/√n. T1/√n ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. క్లియరేనా? ఓకే, T/√n ఉందా? ఉంది. T/√n అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలట. ఓకే, సో అవి ప్యారలల్లో ఉన్నాయి. కే ఎఫెక్టివ్ ఏమవుతుంది నాన్న? డైరెక్ట్ అడిషన్ కదా, 3k. టైం పీరియడ్ 2π√m/3k. ఫ్రీక్వెన్సీ ఏంటి? 1 టైం పీరియడ్. అంటే మొత్తానికి ఆన్సర్ ఓకే 1/2π √3k/m కదా.
1/2 పై రూట్ ఆఫ్ 3k/m. ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకున్నానా, జస్ట్ రిమెంబర్. ఓకే, ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు. ఓకే, టైం పీరియడ్ కనుక్కోండి అని అంటాడు. సింపుల్ పెండులం పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లున్నది, మాస్ ఉంది, ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతున్నది. ఓకే రైట్. సో దీనికి సంబంధించిన ఎఫెక్టివ్ టైం పీరియడ్ ఏమైంది కనుక్కోండి అంటాడు. 2/L/G ఎఫెక్టివ్. ఓకే, G ఎఫెక్టివ్ ఏమొస్తుంది ఇక్కడ మనకు, G - QE/m. ఓకే, గుర్తుపెట్టుకోండి అన్న, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇది ఇంకోటి, పైకి పోయేటప్పుడేమో మైనస్ వచ్చింది, కిందికి పోయేటప్పుడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చార్జెస్లో. ఓకే, పైనుంచి కిందికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నది. ఇప్పుడు గ్రావిటీ కూడా ఇటే లాగుతున్నది. ఓకే, సో G ఎఫెక్టివ్ G + QE/m ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్లో అంటే టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయండి అంటే ఇది మీరు సాల్వ్ చేసుకుంటే వస్తుంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లున్నది, పైకి పోతే మైనస్, కిందికి పోతే ప్లస్, ఇట్లా ఉన్నది. దీన్ని G ఎఫెక్టివ్ ఏమైతుంది √QE² + mg² కదా, ఎఫెక్టివ్ ఇదే కదా, అదే సబ్స్టిట్యూట్ చేసిన. T = 2π√L/G కదా, G ఎఫెక్టివ్ ఏమైంది, ఇదే అయింది కదా. అర్థమైందా బేటా? జస్ట్ గుర్తుపెట్టుకోండి. G ఎఫెక్టివ్ ఇంతకుముందు కేసులో పైకి పోయేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మైనస్ చేసినాం, కిందికి పోయేటప్పుడు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అడిషన్ చేసినాం, ఈడ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ చేసినాం, పైథాగరస్ థియరం అప్లై చేసి. ఓకే, పెండులం ఇన్ లిఫ్ట్, పెండులం అయితే లిఫ్ట్లో ఉన్నది, ఇదైతే మీకు తెలిసి వేసినాం. రెస్ట్లో ఉంటే పెండులం రెస్ట్లో ఉంటే ఇది, పైకి పోతే అందరు తెలుసు కదా G + A రాస్తాం, G ఎఫెక్టివ్. ఇక్కడ ఏంది, ఇది ఎఫెక్టివ్ అన్నట్టు అట్లా. ఓకే, G ఎఫెక్టివ్ పైకి పోతే ఏమైతుంది నాన్న, G + A అవుతుంది. టైం పీరియడ్ 2π√L/G + A. అట్లా కిందికి పోతే G - A, ఇదైతే మీకు తెలుసు కదా. G ఎఫెక్టివ్ ఏమవుతుంది, G - A. ఓకే చలో నెక్స్ట్. ఒక బండి పైన, బండి అనేది యాక్సిలేషన్తో పోతున్నది, సూడో ఫోర్సెస్ అయితే ఇట్లా యాక్ట్ అవుతాయి కదా, భూమినేమో ఇట్లా అవుతున్నది. సో ఇక్కడ అయితే పెండులం అయితే ఉన్నది ఆ బండి పైన. సో టైం పీరియడ్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం √A² + G² కదా, పైథాగరస్ థియరం ద్వారా. అంతే కదా బేటా. టైం పీరియడ్ ఏంటి, ఇగో 2π√L/G అంటే G అంటే ఏంటి, G ఎఫెక్టివ్ ఏంటి, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది, అంతే. సింపుల్ ఉన్నాయి కదా అన్నీ. ఇగో ఇది కారు ఇట్లా పోతున్నది, ఓకే, సర్క్యులర్ పాత్లో పోతున్నది. ఇక్కడ భూమినేమో కిందికి లాగుతున్నది, అవునా. యాక్సిలేషన్, సెంట్రిపిటల్ యాక్సిలేషన్ ఏంది ఇట్ సైడ్, అవునా. G ఎఫెక్టివ్ ఏమవుతుంది, ఇక ఇది AC, ఇదేమో mg, అవునా కదా. రైట్ బెడా. ఇదేమో నార్మల్ సెంట్రిఫికల్ ఫోర్స్ తోటి అయితే, నార్మల్ సెంట్రిపిటల్ ఫోర్స్ తోటి అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది కదా. ఇక ఇదేనా, ఇక ఏమొస్తుంది నాన్న, √V²/R² + mg², పైథాగరస్ థియరం కదా. ఓకే అచ్చా, ఇక్కడ రూట్ రాలేదేమో కదా, రూట్ ఒకటి పెట్టలే, అంతేనా కదా. 2π√L/G కదా, G అంటే G ఎఫెక్టివ్. ఓకే, సో G ఎఫెక్టివ్ ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా, అంతేనా. ఆ వాల్యూ ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఓకే రైట్. సో కాంపౌండ్ పెండులం ఒక ఇర్రెగ్యులర్ షేప్ తీసుకోండి, ఒక పేపరు, దానిలో ఒక పొక్క పెట్టండి, ఓకే, రంధ్రం పెట్టండి, ఆ పేపర్ని పట్టుకొని ఇట్లా కొట్టండి, టచ్ చేస్తే ఏమవుతుంది, కొంచెం ఇట్లా ట్యాప్ చేస్తే ఏమవుతుంది, రొయ్యి తిరుగుతుందా. సో దానికి టైం పీరియడ్ ఏమవుతుంది అంటే ఇది. ఓకే, I అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ + ml². ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చలో, సో ICOM + ml². ఇగో ఇది ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకున్నానా. I అంటే ఏంటి, ప్యారల్ యాక్సిస్ థియరం ద్వారా న్యూమెరికల్ సాల్వ్ అయితే చేయండి. అపాన్ MgL, L అంటే ఏంటి, L ఎఫెక్టివ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ L ఎఫెక్టివ్ డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, వాటి మధ్యలో ఉన్న దూరము L ఎఫెక్టివ్ అంటే. క్లియరేనా. చలో ICOM ఇక్కడ
కే టర్మ్స్లో రాసుకోవాలనుకుంటే ఇవి రాసుకోండి ప్లస్ ఎంఎల్ స్క్వేర్. ఓకే, ఎక్కడికి వెళ్ళి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్యారల్ యాక్సిస్ థియరం ద్వారా చేస్తాం కదా నాన్న, ఇదైతే తెలుసు కదా. కాంపౌండ్ పెండులంలోనే ఇది చూడండి, ఒక రాడ్ తీసుకున్నా, రాడ్ని ఇక్కడైతే పెట్టినానో ఇట్లయితే ఉంది. ఓకే, దీన్ని ట్యాప్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా ఇట్లా తిరుగుతుంది కదా. టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే, టైం పీరియడ్ కనుక్కోవడానికి కోసము బార్ మ్యాగ్నెట్. అచ్చా, ఇది బార్ మ్యాగ్నెట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్రిక్ 2π√2L/3g గుర్తుపెట్టుకోండి ట్రిక్. రింగ్ తీసుకుంటే ఇప్పుడు రింగ్ ఉన్నది, దీన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా చేయండి ఇక. ఓకే, టైం పీరియడ్ దానికి సంబంధించిన ట్రిక్ అయితే ఉన్నది. ఓకే, జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంతే, వేరైతే ఛాన్స్ అయితే లేదు. అడిగితే అడగచ్చు, లేకుంటే లేదు. ఇక ఇది డిస్క్, ఇది డిస్క్కి సంబంధించింది. ఓకే, సో దాని యొక్క టైం పీరియడ్ ఇది. కే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని మీకు తెలుసు ఫస్ట్ నుంచి వెళ్ళి కదా. ఇప్పుడు వేరియస్ ఫార్ములాస్ ఆఫ్ ఎస్హెచ్ఎం. నీళ్ళు ఉన్నాయి, ఈ ట్యూబ్ లోపల నీళ్ళు ఉన్నాయి ఇట్లా. ఓకే, సో కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేసినారు, ఏమవుతుంది నా కొంచెం అటు ఇటు 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 అటు ఇటు పోతుంది కదా, అంతేనా. ఇక్కడ ప్రెషర్ ఉన్నది అని అంటే ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ చేయండి, ఏమవుతుంది టైం పీరియడ్ వస్తుందా లేదా, ఇటు ఇటు ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటాయి కదా నీళ్ళు. సో ఎల్ అంటే ఏంటి, టోటల్ లెంత్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ అనమాట, టోటల్ లెంత్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్. T is equal to 2π√L/2g, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో T is equal to 2π√H/g, ఆడ హైట్ కనుక ఇస్తే డైరెక్ట్ హెచ్ అనేది పెట్టేసుకోండి. ఓకే, లెంత్ ఏంది, ఈడ హెచ్ ఉన్నది, ఈడ హెచ్ ఉన్నది, 2h రాసిన అట్లా. ఓకే, లెంత్ ఏంది 2h చూడండి. టైం పీరియడ్ ఏమైంది 2π√, టోటల్ లెంత్ ఎంత ఉంది, ఇటు హెచ్ అటు హెచ్ ఉంది కదా, 2h అయింది కదా అపాన్ 2g, ఇది ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న. ఓకే, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, రేర్గా వస్తాయి క్వశ్చన్లు, రేర్గా వస్తాయి, గుర్తుపెట్టుకుంటే బెస్ట్ ఇక ఫార్ములాలు. ఓకే, రైట్. ఎస్హెచ్ఎం ఆఫ్ ఏ ఫ్లోటింగ్ సిలిండర్, ఒక సిలిండర్ తీసుకొని నీళ్ళలో వేసినాము. ఓకే, అదైతే ఫ్లోట్ అయితే అవుతున్నది, ఫ్లోట్ అవుతుంది కదా, ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది, దాని ఒక టైం పీరియడ్ డైరెక్ట్ ఫార్ములానే. ఓకే, నెక్స్ట్ ఎస్హెచ్ఎం ఆఫ్ స్మాల్ బాల్ రోలింగ్ డౌన్ ఇన్ హెమిస్పెరికల్ బౌల్. ఓకే, గుండ్రంగా తిరుగుతున్నది అట్లా, దానికి ఒక టైం పీరియడ్ అనుకోవాలి. ఇగో క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, ఇదేమో క్యాపిటల్ ఆర్, అది ఏడైతే తిరుగుతున్నదో దాని యొక్క రేడియస్ తీసుకోండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరియస్, ఇది ఎస్హెచ్ఎం ఆఫ్ ఏ పిస్టన్ ఇన్ ఏ సిలిండర్. ఓకే, ఇక దానికి సంబంధించిన ఫార్ములా ఉంది నాన్న, జస్ట్ చూసుకోండి, రేర్గా వస్తాయి. ఇక మీ అదృష్టం ఉంటే రావు, ఇక మీరు బ్యాడ్ లేకుంటే వస్తుంది ఏదో ఒకటి ఇక. ఓకే, రైట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్, ఒక ఎర్త్కి డ్రిల్లింగ్ చేసి, మీరు ఎక్కడి నుంచి డ్రిల్లింగ్ చేయండి, ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి, పై నుంచి కింది వరకు రండి. ఓకే, దానిలో ఒక రాయి వేస్తే అది ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది, దాని ఒక టైం పీరియడ్ ఎంత, ఇంత 2π√R/g, అది ఎట్లన్నా ఉండని. ఓకే, షేప్తో సంబంధం లేదు, మీరు ఇట్లా 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 ఎటన్నా పోండి. ఓకే, టైం పీరియడ్ మాత్రం ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టార్జనల్ పెండులం, ఇది ఏంటంటే డిస్క్ లెక్క ఉంటుంది, గీడ మధ్యలో ఒక వైర్ అయితే ఇట్లా మధ్య సెంటర్లో వైర్ ఉంటుంది, దీన్ని పట్టుకొని తిప్పాలి, ట్విస్టింగ్ చేయాలి, ట్విస్ట్ చేసి వదిలిపెట్టేసేయాలి, రుయి 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 తిరుగుతుంది కదా, ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది, దాని ఒక టైం పీరియడ్ ఏంది ఇది. ఓకే, I/c, C అంటే టార్జియనల్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ వైర్, దాని ఫార్ములా ఇది, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, రేడియస్ ఆఫ్ ద వైర్, ఫార్ములాలు ఇచ్చింది కదా దానికి సంబంధించిన అన్ని. ఓకే, లాంగిట్యూడినల్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎన్ ఎలాస్టిక్ వైర్ లాగితే ఏమవుతుంది, రుయి 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 పర్ఫామ్ చేస్తుంది కదా, ఇక ఫార్ములాలు ఉన్నాయి నాన్న, చూసుకోండి ఇక మీరే. ఓకే, చలో. సో ఇది సిరీస్ ప్యారలల్, ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. దీని యొక్క టైం పీరియడ్ T1, దీని యొక్క టైం పీరియడ్ T2, ఈ రెండింట్లను సిరీస్లో పెట్టినాం, అప్పుడు టైం పీరియడ్ ఎంత అయింది అని అంటే ఇంత అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ వీటినే మనం ప్యారలల్ కనెక్షన్ ఇస్తే టైం పీరియడ్ ఎంత అయింది అంటే ఇంత, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ బెటర్. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక కొంచెం ఓపెన్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.